అంతరాయ త్రిలోకశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీ కృష్ణౌ వందే జగద్గురుం. సహాధ్యాయులారా, సో ఛందస్సు చాలా చక్కటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాము. ఛందస్సు అంటే మనం అందరము తెలుసుకున్నట్టుగా పాదములు, వేదమునకు పాదముల లాంటిదని, ఇది వేదముల కంటే కూడా ముందు వచ్చింది అన్న విషయం తెలుసుకున్నాం. ఎవరైనా ఛందస్సు అంటే ఏంటి అని అంటే అలా నోరు వెళ్ళబెట్టకుండా మనం నేర్చుకుంటున్నాం. ప్రతి డీటెయిల్డ్ నియమము కూడా తెలుసుకుంటున్నా. మీరు అన్ని నియమాలు జ్ఞాపకం ఉంచుకోవాలి అని నేనేమీ అనుకోవడం లేదు. ఎంత జ్ఞాపకం ఉంచుకుంటే అంతే జ్ఞాపకం ఉంచుకోండి. ఎంత జ్ఞాపకం ఉంచుకుంటే అంతే. కనీసం పేర్లు గుర్తుంచుకోవడానికి వాటికి ప్రయత్నం చేయండి. గత వారము ఘన విభజన గురించి నేర్చుకున్నాం. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడుగుతారా? ఘన విభజనలో నేను చూస్తున్నాను, ఎవరైనా అడుగుతారేమో అని. ఎవరికైనా ఘన విభజన యా మా తా రా జా భా నా సా అనేటటువంటివి గణాలు ఉంటాయి అని మనం తెలుసుకున్నాం. దీన్ని 3 అక్షరముల గణాలు అంటారు. మళ్ళీ ఒక్కసారి క్లుప్తంగా చెప్తాను, పోనీ మీరు అడగకపోయినా నేనే చెప్తున్నాను. ఛందస్సు 2 రకాలు. ఒకటేమో అక్షరాలతో ఏర్పడేది, ఇంకోటి ఏంటంటే మాత్రలతో ఏర్పడేది. 2 రకాలు. ఇది ముందు రాసుకునేటట్టు వాళ్ళు రాసుకోండి. ఒకటేమో అక్షరాలతోటి, ఒకటేమో మాత్రలు. మాత్రలు అంటే ఎంత సమయం పడుతుంది మనం మాట్లాడడానికి. కనురెప్ప, ఇలా కనురెప్ప కొట్టి 2 సార్లు కొట్టే లోపల దాన్ని 2 మాత్రలు. ఇది ఒక మాత్ర. ఓకే, ఇలా మనం అర్థం చేసుకున్నట్లయితే చిన్న అంటే లఘువులన్నీ కూడా, లఘువులు అంటే ఏంటి? దీర్ఘం కానివన్నీ కూడా లఘువులు, దీర్ఘాలన్నీ కూడా గురువులు. ఇంకా వేరే నియమాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి అ అంటే లఘువు, ఆ అంటే గురువు, ఈ అంటే లఘువు, ఈ అంటే గురువు. లఘువు గురువు, లఘువు గురువు. అక్షరాలన్నీ కూడా ఏంటంటే మన స్వరపేటిక, తర్వాత మన వివిధ భాగాలలో మన శక్తులని మనం బయటికి వచ్చేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి అనే వాటిపైన ఆధారపడి వస్తాయి అన్నమాట. మనకు అందుకే శబ్దం ఎలా వస్తుందో పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని చెప్పేసి మనం ఏదైతే తెలుసుకున్నామో, పరా అంటే ఇంకా మనకి ఇంకా లోపల శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి కూడగట్టుకొని మాట్లాడడం పరాశక్తి. ఇది అన్నిటికీ ఉంటుంది, పశువులకు కూడా ఉంటుంది. పశ్యంతి అనేసరికి ఏంటంటే, పశ్యంతి అంటే ఏంటి? నేను చూశాను అని చెప్పేసి. చూశాను అనేది జనరల్ గా యోగులకు, వాళ్ళకి ఏం మాట్లాడబోతున్నారో అవన్నీ తెలిసిపోతుంది. మనలాంటి వాళ్ళకి ఏమైతుందంటే మధ్యమ, ఈ గొంతు దగ్గర మనం మాట్లాడేది ఏంటో డిసైడ్ చేసుకున్నది అర్థమైపోయి ఈ గుండె నుంచి ఇక్కడికి వచ్చేసింది మనకు. ఇక్కడ నుంచి మనం ఏంటంటే అక్షరాలని వాక్యాలుగా జోడించి ఏం మాట్లాడాలి అని చెప్పి డిసైడ్ చేసుకుంటాం. సార్ మీరు ఆలోచించకుండానే చెప్తారు సార్, చాలా ఫాస్ట్ గా చెప్తారంటే ఏం లేదు. నాకు కూడా ఇవన్నీ జరుగుతున్నాయి, నాకు తెలియకుండానే జరుగుతున్నాయి. నెక్స్ట్ లాస్ట్ది వైఖరి. వైఖరి అంటే నోటితో మాట్లాడాలని వైఖరి అంటారని చెప్పేసి తెలుసుకుందాం. అందుకే మనం వాడి వైఖరి బాలేదు అంటే వాడి బిహేవియర్ అని చెప్పి మనం అనుకుంటాం. కానీ ఇక్కడ ఏంటంటే మాట్లాడే పద్ధతి. బిహేవియర్ ని మాట్లాడే పద్ధతితో ఎందుకు పోలుస్తారో నిన్న మనం తెలుసుకుందాం. ఏమని? వైఖరి అనేది ఎప్పుడూ కూడా నీ మాటను బట్టే ఉంటుంది. నువ్వు ఎలా మాట్లాడతావో జనాలు నిన్ను అలా జడ్జి చేస్తారు అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇందులోపల మళ్ళీ ఎలా మాట్లాడాలి, ఎంతసేపు మాట్లాడాలి. ఇప్పుడు 10 మంది చదువుతున్నారు, ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చదివితే ఎంత కష్టం. అందుకోసం మరి ఇప్పుడు మీరు నారాయణీయం నేర్చుకున్నప్పుడు ఏం చేస్తున్నారు? మీకు మేడం ఒక ట్యూన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ట్యూన్ తర్వాత పాజ్ అంటారు. పాజ్ అంటే అక్కడ బ్రేక్ చేయాలని మీరు. దాన్ని మీరు కామా అనొచ్చా అంటే అనకూడదు. కానీ మీకు మీ కన్వీనియన్స్ కోసం అనుకోండి. కానీ జనరల్లీ అది పాజ్ గాని, బ్రేక్ గాని అనుకుంటే మీకు అది ఈజీ. ఆ పాజ్ అనేది యతి స్థానం అంటారనమాట. సో అక్కడ ఏమవుతుంటే సంస్కృత శ్లోకాలలో తెలుగు శ్లోకాలలో యతి అంటే వేరేది. సంస్కృత శ్లోకాలలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. సో అక్కడ మీరు బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ వెళ్తారు, మళ్ళీ బ్రేక్ తీసుకుంటారు, మళ్ళీ వెళ్తారు, బ్రేక్ తీసుకుంటారు. ఇలాగ మీకు ఏమవుతుందంటే ట్యూను, ఆ ట్యూన్ ఎలా చదవాలి అనేటటువంటిది ఈ లఘువులు గురువుల పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేను శ్రీరామ అన్నాను, ఇందులో తప్పెక్కడుందండి? ఎవరైనా చెప్పండి. హలో, మాట్లాడండి. దీర్ఘం లేదు సార్. శ్రీరామ అనాలండి. స్త్రీకి దీర్ఘం ఇవ్వాలి. స్త్రీకి దీర్ఘం ఇవ్వలేదు, నాకు కూడా దీర్ఘం ఇవ్వలేదు. సో అందుకోసం అని తప్పు చదివాము అని చెప్పి లెక్క అన్నమాట. సో అందుకోసం అని ఏంటంటే ఇలాంటి నియమాలన్నీ మనకేంటంటే ఇందులోపల మనకు ఈ ఘన విభజనలో, ఛందస్సులో తెలుస్తాయి. ఎన్ని అక్షరాలు చదవాలి, ఎన్ని అక్షరాలు చదివిన తర్వాత ఎప్పుడు బ్రేక్ ఇవ్వాలి, ఈ అక్షరాలలో లఘువులు ఎక్కడ ఉండాలి, గురువులు ఎక్కడ ఉండాలి, ఈ లఘువులు గురువుల అమరిక ఎలా ఉంటుంది అంటే 3 అక్షరాల అమరిక, 2 అక్షరాల అమరిక.
3 అక్షరాలను కలిపితే దాన్ని గణం అంటారు. ఓకేనా? అర్థం కాని వాళ్ళు వీలైనన్ని ప్రశ్నలు వేయండి. సిగ్గుపడి ఎప్పట్లాగానే నోరు మూసుకుని ఊరుకోకండి. నోరు మూసుకుని ఊరుకుంటే ఇంకో 4 క్లాసులు అయినా కూడా అక్కడే ఉంటారు. క్లాస్ అయిపోతుంది, నెక్స్ట్ వీక్ అయిపోతుంది. ఇవాళ చెప్పేవి చెప్తాను, వచ్చే వారం ఇంకా మిగిలినవి కొన్ని ఉంటాయి. చాలా ఉన్నాయి. మనకు నారాయణీయంలో ఉన్నవన్నీ కూడా మీరు అడగండి. నేనేమన్నా మిస్ అయితే అవన్నీ కూడా చెప్తాను మీకు గణాలు. అది కాక ఒకసారి నేను చెప్పానంటే మిగతావి మీరే ఆటోమేటిక్ గా డిసైడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఆన్లైన్ లో చూసుకుంటే ఒకసారి నేను పద్ధతి నేర్పించానంటే ఆన్లైన్ లో ఇక మీరు మీ ఇష్టం వచ్చినంత ఇది చూసుకోవచ్చు అనమాట. ముందు ఇంపార్టెంట్ అన్నీ నేర్పించేస్తాను. ఆ తర్వాత ఆన్లైన్ లో చూసుకొని మీరు ఇంకా నారాయణీయంలో ఉన్నవన్నీ కూడా తప్పకుండా చూసుకోండి. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ఇది. గణం అంటే ఏంటి? అక్షరాల యొక్క కలయికను గణం అంటారు. గణం అంటే ఇంగ్లీష్ లోపల గ్రూప్. ఎన్ని అక్షరాలకు ఒక గ్రూపు? 3 అక్షరాలకు కానీ 2 అక్షరాలకు కానీ ఒక గ్రూప్ ఉంటుంది. 3 అక్షరాల తర్వాత ఉంటే అది 3 అక్షరాల గ్రూపు. 2 అక్షరాల గ్రూప్ ఉంది అంటే అది 2 అక్షరాల, 2 అక్షరాలు ఉంటాయి అందులోపల. ఆ తర్వాత పొల్లు అనేది అయితే చెప్తామో మనము, క్ గ్ గ్ ఇవన్నీ కూడా అక్షరాలుగా ఉండవు, సగం అక్షరాలు. వాటిని మనం సగం అక్షరాలు అని చెప్పి అనుకుంటాం. వాటిని సగం అక్షరాలను అక్షరాలుగా కన్సిడర్ చేయొచ్చు. రామ్ ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? ఒకటిన్నర అనకూడదు, ఆ అర అక్షరాన్ని కలుపుకోకూడదు అన్నమాట. కృష్ణ 2 అక్షరాలు సార్. కృష్ణ 2 అక్షరాలు. కరెక్ట్. రామ్ అన్నప్పుడు ఏమవుతుందంటే రా తర్వాత 0 అయినా రావచ్చు, లేదా రా తర్వాత మ అని చెప్పేసి పొల్లు వస్తుంది, సగం అక్షరం. సో అలా 0 వచ్చినా పొల్లు వచ్చినా మనం ఏం చేస్తామంటే దాన్ని పూర్తి అక్షరంగా తీసుకుని దాన్ని దీర్ఘంగా కన్సిడర్ చేస్తాం. దీర్ఘంని రాసేటప్పుడు మనకు సులువుగా ఉంటుందని చెప్పి ఇలా యు లాగా రాస్తాం. యు అంటే గురువు అని చెప్పి మీనింగ్. గురువు మూడిట్లలో కూడా ఊ వచ్చింది కాబట్టి ఇలా 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 కొమ్ములాగా రాయండి. దాన్ని యు లాగా రాస్తే అది గురువు అన్నమాట. లఘువు అంటే ఏంటంటే రామ. ఇందులో గురువేది లఘువేది? మా లఘువు. లఘువు అంటే చిన్నది. లఘు కావ్యం అంటారు కదా, లఘు అంటే చిన్నది అని మీనింగ్ అన్నమాట. ఓకే, సో లఘు అంటే చిన్నది అని. సో కాబట్టి ఏంటంటే ఈ చిన్నవన్నీ కూడా చిన్నగానే ఉండిపోతాయి, మిగతావన్నీ ఇవన్నీ పెద్దగా అవుతాయి. ఏది ఇప్పుడు కై, కౌ ఇవి కూడా మీకు పెద్ద అక్షరాలుగానే కన్సిడర్ చేయాలి. తర్వాత ఇంకా ఏముంది మీకు ద్విత్వాక్షరాలు, తర్వాత సంయుక్తాక్షరాల గురించి తెలుసుకున్నాం మనం. ద్విత్వాక్షరాలు అంటే అదే అక్షరం కింద అదే అక్షరం ఉంటుంది. అక్క ఉందనుకోండి, అక్క ఆ అనేది ఒక అక్షరము, ముందు దాన్ని లఘువు చేయండి. క అనే దానికి 2 అక్షరాలు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తారంటే మొదట్లో రాసిన లఘువుని తీసేసి దాన్ని గురువు చేయండి. అంటే ద్విత్వ అక్షరమునకు ముందు ఉన్న అక్షరం గురువు అవుతుంది, ద్విత్వ అక్షరము లఘువు అవుతుంది. దీనికి కారణం గత వారం మనం తెలుసుకోవడం జరిగింది. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒక్కసారి అడగండి. అక్క లోపల అక్కని నేను ఘన విభజన చేస్తే గురువు లఘువు అయింది. సార్ అదేంటి సార్, ఆ లఘువు కావాలి కదంటే ముందు లఘువే అనుకున్నాను, ఆ క. కానీ ఎప్పుడైతే కా అని 2 అక్షరాలు వచ్చాయో ద్విత్వాక్షరం, అప్పుడు దాని ముందున్న అక్షరంని నేను గురువు చేసేసేయాలి. అక్క అన్నాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మొదటిది గురువు అవడానికి కారణం ఏంటంటే రెండవది ద్విత్వాక్షరం అవడం వల్ల మొదటిది గురువు అయింది. రెండవది గురువు ఎందుకు అయింది అంటే అది రెండవది దీర్ఘంగా ఉంది కాబట్టి అని. ఓకేనా? ఇంతవరకు తెలుసుకుంటే మనకు చాలు. విసర్గ వస్తే ఏం చేయాలి సార్? మరి విసర్గ వస్తే ఏం చేయాలి? విసర్గకు కానీ సున్నాకు కానీ సగం అక్షరంకి కానీ దాని ముందున్న అక్షరం గురువు అయిపోతుంది. వీటిని ఎప్పుడు కూడా కలపకూడదు. సహ అన్నాం అనుకోండి, ఎన్ని అక్షరాలు? సా పక్కన 2 చుక్కలు పెట్టాం. విసర్గ ఎన్ని అక్షరాలు? గురువు అవుతుంది. ఒకటే అక్షరము గురువు అవుతుంది. వెరీ గుడ్. సో మీ అందరికీ కూడా ఇప్పుడు నియమం అర్థమైపోయింది. అయితే ఛందస్సు ఎందుకు వచ్చింది? ఛందస్సు మనం తెలుసుకున్నట్టుగా ఈ ఛందస్సు లోపల అక్షరాల సంఖ్యను బట్టి మనం మారుస్తాం. మళ్ళీ ఈ అక్షరాల సంఖ్య లోపల చిన్న డౌట్ అండి, అడగండి. కై, కౌ అవి కూడా గురువులు అవుతాయి అన్నారు కదా. కరెక్ట్. కై ముందున్న అక్షరం గురువు అవుతుందా, కై గురువు అవుతుందా సార్? కై గురువు అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్, సంధ్య ఉన్నప్పుడు సన్ ప్లస్ యా అని విడదీస్తాం కదా సార్ దాన్ని. ఇప్పుడు ఏమవుతుంది? అప్పుడు సంధ యా 0 వచ్చింది, మరి తర్వాత సగం అక్షరం వచ్చింది కాబట్టి ఫస్ట్ ది గురువు అయింది, సెకండ్ ది లఘువు అయింది. గురువు లఘువు. సంధ అన్నది గురువు అవుతుంది కదా సార్? గురువు అయింది. థ్యాంక్ యూ సార్. సో
నెక్స్ట్ ఇంకా మనకేంటి ఇది లోపల గణాలు 2 రకాలు ఉంటాయి అని చెప్పేసి తెలుసుకున్నాం. ఒకటేమో దాకి యావత్ వచ్చినప్పుడు అది విడదీశారంటారా? ధ్యాకి యావత్ వచ్చింది అంటే దాని ముందున్న అక్షరము గురువు అయిపోవాలి. సింపుల్ గా మీరు అలా గుర్తుంచుకోండి. విడదీయడం అనేది ఒక పద్ధతి. విడదీయడం అనేది చెప్తే ఇప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. లాస్ట్ టైం అది చెప్పినందుకు కానీ కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇప్పుడు అక్క ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, అవును. ఇది కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు వినకండి. అక్కని అసలు ఆ అనేది లఘువు కదా, గురువు ఎందుకు అయింది? దాని మీద మనం లాస్ట్ వీక్ తెలుసుకున్నాం. కా ఉన్నందుకు క అన్నందుకు వచ్చింది అక్కు. ద్వితీయాక్షరం. దాన్ని ఎలా అక్క. చేయాలి? అక్కు క అక్కు అవును. అక్క అని వచ్చినప్పుడు 1.5 అక్షరము ప్లస్ ఒక అక్షరము, ఒక 1.5 అక్షరం ఉన్నందుకు దాన్ని గురువు చేశాం. గురువు కానీ లఘువు. అలా అనకుండా మనం ఏమన్నామంటే ఎందుకు వచ్చింది కన్ఫ్యూజన్ చేయడము, సగం అక్షరాలు మాటకి విడగొట్టుకుంటూ జనాలు సార్ విడగొట్టడం చాలా కష్టంగా ఉంది సార్, మేమందరం కలిసి బతుకుతున్నాం అంటారని. ఎందుకు వచ్చిన గొడవ? సింపుల్ గా బండగా గుర్తుంచుకోండి. ఏంటంటే సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరాన్ని గురువు చేయండి. ఒకవేళ అది ఆల్రెడీ గురువు అయితే ఏం పర్వాలేదు, మళ్ళీ గురువే అని చెప్పి రాయండి, ఏం పర్వాలేదు. అది ఆల్రెడీ గురువు ఉంది కదా, సో దీన్ని ఇప్పుడు గురువు చేద్దాం అనుకోవద్దు. ఇప్పుడు సంధ్య ఉంది, సమ్ అనేది గురువు, ధ్య అనేది సంయుక్తాక్షరం. ధ్య అనే అక్షరం వల్ల సమ్ అనేది గురువు కావాలి, కానీ అది ఆల్రెడీ గురువు అయిపోయింది. ఆల్రెడీ గురువు అయిన దాన్ని మళ్ళీ గురువు చేస్తారా? చెయ్యరు ఇంకా. సో అట్లా ఉంచేసి ధ్య అనే దాన్ని లఘువు చేస్తాం. అంటే ఒక గురువు ఒక లఘువు అవుతుంది. 2 నియమాల ద్వారా సా అనే అక్షరము అక్కడ గురువైంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, సా అనే అక్షరము 2 నియమాల ద్వారా గురువైంది. ఒకటి ఏంటంటే దాని పక్కన 0 ఉన్నందుకు, రెండవది ఏంటంటే దాని తర్వాత వచ్చే అక్షరం ఏదైతే ఉందో అది ధ్య. ధ్య అనేటటువంటి అక్షరము సంయుక్త అక్షరము. ఒక అక్షరం కింద మరొక అక్షరం ఉంటే సంయుక్త అక్షరము, ఒక అక్షరం కింద అదే అక్షరం ఉంటే దాన్ని ద్విత్వ అక్షరము అని చెప్పేసి అంటాము. ద్విత్వాక్షరమైన సంయుక్తాక్షరమైన దాని ముందున్నది గురువు అవుతుంది, అది లఘువు అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది? సంధ్య లోపల సమ్ అనేది గురువు అయింది ఆల్రెడీ. ఇప్పుడు ధ్య అవడం వల్ల మళ్ళీ సమ్ అనేది గురువు, సా అనేది గురువు కావాలి, కానీ ఆల్రెడీ గురువు ఉంది కదా, ఇంక ఊరుకోండి. ఎలాగో గురువు ఉందిలే సరే అని చెప్పేసి ఊరుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారు? మీరు పేరెంట్ హాల్ లోపల అందరికి ఇస్తూ పోతారు, పండ్లు ఫలాలు ఇచ్చి ఒక చెంప దెబ్బ కొట్టి ఏదో చేస్తారు కదా. సో అది ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? ఆల్రెడీ కొట్టిన వాళ్ళకి మళ్ళీ కొట్టారు. ఏం చేస్తారు? కొట్టానా చూస్తారు, ఇక్కడ మంచిగా ఎర్రగా వాచ్ ఉంటుంది, సరేలే అని చెప్పి వదిలేస్తారు. వ్రతాల్లో అదే రచిస్తారు. మీరు అప్పుడు లాస్ట్ క్లాస్ లో చెప్పారు కదా సార్, మళ్ళీ దిద్దినట్టుగా మనం వాష్రూమ్ మీద మళ్ళీ పలకమని చెప్తాను చూడు, అలా అని చెప్పారు. అదే నేను రకరకాల పద్ధతులలో ట్రై చేస్తున్నారు. ఇవాళ కొత్త పద్ధతి ఏం నేర్పిస్తున్నానంటే, ఇప్పుడు మీరు పేరెంటాలు ఇచ్చినప్పుడు ఏం చేస్తారు? జనరల్లీ చెంపదెబ్బ కొట్టడం ఏదో చేస్తారు కదా. ఒక పండిస్తారు, ఒక లాగి పెట్టి ఒకటి కొడతారు, ఏదో చేస్తారు కదా. ఇట్లా ఒక పండిస్తారు, ఒకటి వేసి కొడతారు. కొట్టిన తర్వాత ఏం చేస్తారు? బై మిస్టేక్ ఇంకా మీ చెల్లెలు ఎవరో ఆవిడ కూడా పళ్ళు ఇవ్వడానికి వచ్చింది. ఇచ్చి ఆవిడ ఏం చేసింది? మళ్ళీ మీకు పండుద్దామని చూసేసరికి చెంప ఆల్రెడీ ఎర్రగా ఉంది. ఎందుకులే ఎర్రగా ఉంది, గురువు వచ్చేసిందని చెప్పి పక్కకి వెళ్ళిపోతుంది. సో మీరు ఇప్పటి నుంచి పేరెంటాలు ఎలా చేయాలి? ఇంటికి అందరిని పిలిచి, ఆడాలందరినీ పిలిచి, అప్పుడు ఎవరు రారు. అంటే ఇప్పుడు మేము కొట్టా గురువు గారు అయితే ఎవరిలో కొట్టాలన్నమాట. సో వండర్ఫుల్. సో ఇవాళ ఒక డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడు సంధ్య అన్నప్పుడు ధ్యాకి దీర్ఘం లేదు సార్. అదే దీర్ఘం ఉంటే 2 గురువులు అవుతాయా సార్? సేమ్ అక్కలాగా, అక్కలాగా అలాగా కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, వండర్ఫుల్. ఇప్పుడు గణాలు ఎన్ని రకాలని చెప్పుకున్నామండి మనము? 2 రకాలు. ఒకటేమో 3 అక్షరాల గణాలు, 2 అక్షరాల గణాలు. 3 అక్షరాల గణాలు మనం గత వారం నేర్చుకున్నాము. యమాత, రాజబానస అని చెప్పేసి ఏదైతే నేర్చుకున్నామో దాన్ని బట్టి మనం ఏంటి ఒక్కొక్క గణంని ఎలా గుర్తుపట్టాలి అంటే, 3 గణాలు ఉన్నప్పుడు వాట్ ఆర్ ద కాంబినేషన్స్? ఒక అక్షరము ఇప్పుడు అతడు అనుంది. ఈ 3 అక్షరాలని మనము ఎన్ని రకాలుగా చేయొచ్చో చూద్దాం. అతడు, ఆతడు, ఆతాడు, ఆతాడు, ఆ తాడు, ఆ తాడు, ఆ డు. ఇలా మనం తీసుకుంటూ పోతే ఎన్ని కాంబినేషన్స్ వస్తాయో చూసుకోండి. ఈ యమాత, రాజ, భానస అనేటటువంటి ఈ కాంబినేషన్స్ లోనే రావాలి. 3 లఘువులు, 3 గురువులు, మొదటిది లఘువు, మధ్యలో 2 గురువులు. ఇలాగా మీరేంటంటే ఆ 9ని కనుక మీరు మార్చినట్లయితే ఈ 8 కాంబినేషన్స్ మీకు వస్తాయి. యమాత, రాజ, భానస అనేటటువంటి గణాలు తప్ప వేరే వచ్చే అవకాశం లేదు. సో ఇవి నేర్చుకున్నాం. సరే, మరి 2 అక్షరాల గణాలు కూడా ఉంటాయన్నారు కదా, అదేలాగా? భరణ, భవరవ విన్నారు కదా.
భరణ భవరవ. ఇప్పుడు మనకు అన్ని కనుక 3 అక్షరాలు ఉండాలి అంటే మన పద్యాలు ఎలా ఉండాల్సి వస్తుంది? 2 గణాలు ఉంటేనేమో 6 అక్షరాలు, 3 గణాలు ఉంటేనేమో 9 అక్షరాలు, 12 గణాలు ఉంటేనేమో 4 గణాలు, ఇలా ఉంటుంది. కానీ మనకు అక్షరాలు వేరుగా కూడా ఉంటాయి కదా. మనం ఏమనుకున్నాము, మొదటి పాదము ఏదైతే ఉందో ఒక పాదంలో 1 నుంచి 999 వరకు ఎన్ని అక్షరాలైనా ఉండవచ్చు, దాన్ని పాదం అంటారు. ఇలాంటివి 4 పాదాలను కలిపితే చరణములు అంటారు అని చెప్పేసి అనుకున్నాం. ఈ చరణాలు ఏవైతే ఉంటాయో ఇవి మనకు వైదిక సంస్కృతంలోనూ ఉంటాయి, లౌకిక సంస్కృతంలోనూ కూడా ఉంటాయి. తర్వాత వైదిక సంస్కృతంలో ఒక్కొక్కసారి 4తో పాటుగా 3 చరణాలు, 3 లైన్లు, 5 లైన్లు కూడా ఉంటాయి. ఒక లైన్ ని పాదము అంటారు, 4 లైన్లు జనరల్ గా ఉంటాయి. ఇప్పుడు అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు ఉన్నాయి, మీకు తెలిసిన పాపులర్ 8888 11 11 11 11. ఓకే, సో ప్రతి లైన్ లో అన్నక్షరాలే ఉంటాయి. కానీ అన్నక్షరాలు ఎలా పలకాలి? లఘువుల గురువుల బట్టి మనం మార్చాల్సి వస్తుంది. ఆ మార్చినప్పుడు ఏమైతుంది, 3 అక్షరాల దగ్గర తేడా, 3 అక్షరాల దగ్గర డివైడ్ చేయాలి. చేసినప్పుడు ఏమైంది ఇప్పుడు చూద్దాం. మనం 11 అక్షరాల దాన్ని డివైడ్ చేసినట్లయితే ఏమవుతుంది, 3 అక్షరాలు 3 అక్షరాలు 3 అక్షరాలు, 9 అక్షరాలు, లాస్ట్ లో 2 అక్షరాలు మిగిలిపోయాయి. ఎస్ ఆర్ నో? హలో ఏం మిగిలిపోయినాయి? 8 అక్షరాలు ఉన్న దాన్ని ఏమంటారు? అనుష్టుప్ ఛందస్సు అంటారు. అనుష్టుప్ ఛందస్సుని విడగొట్టండి, ఎన్ని గణాలు వస్తాయి? మొదటి గణంలో 3 అక్షరాలు, రెండవ గణంలో 3 అక్షరాలు, మూడవ గణంలో 2 గణాలు వస్తాయి సార్. గణాలు 2 అక్షరాలు. 2 గణాలు, 2 గణాలు 2 గణాలు రాగా 2 అక్షరాలు ఉంటాయి సార్. 2 అక్షరాలు మిగిలిపోయాయి. సో వీటి అమరిక ఎక్కడి నుంచి 2 గణాలు స్టార్ట్ చేయాలి? మొదటి అక్షరం నుంచి స్టార్ట్ చేయాలా, రెండో అక్షరం నుంచి స్టార్ట్ చేయాలా? అంటే ముందు 2 అక్షరాలను వదిలేసి తర్వాత వచ్చినటువంటి 2 అక్షరాలు తర్వాత 2 గణాలుగా పెట్టాలా? వీటన్నింటినీ ఏమంటారంటే వృత్తాలు అంటారు. వృత్తము అంటే అక్షరాల సంఖ్య అదే అయినప్పటికీ కూడా లోపల ఉన్న గణముల అమరికను మార్పు చేయడం ద్వారా. గణముల అమరిక ఎలా మార్పు చేయొచ్చు? 3 అక్షరాల ద్వారా, 2 అక్షరాల ద్వారా, 1 అక్షరాల ద్వారా. ఉదాహరణకి మసజస తతగా, ఇదేంటి చెప్పండి? ఏ సినిమా ఇది? ఏం పాట? గీతాంజలి మూవీలో. వెరీ గుడ్, ఫుల్ మార్క్స్ అందరికి. అయితే అందులోపల వాడు ఏమంటాడు, ఓబాల మసజస తతగా శార్దూల అన్నాడు. శార్దూల విక్రీడితం లోపల మీకు ఏమవుతుందంటే ఒక్కసారి లెక్కేసుకున్నట్టయితే మ స జ స త త గ అన్నాడు. మా అనేది గణం ఉన్నట్టు మనకు తెలుసు. మా అంటే 3 అక్షరాలు, సా అంటే 3 అక్షరాలు, మా స జ ఇవన్నీ సీక్వెన్స్ గా వస్తాయి. మళ్ళీ 3 అక్షరాలు, మా స జ సా మళ్ళీ 3 అక్షరాలు, తా మళ్ళీ 3 అక్షరాలు, తా మళ్ళీ 3 అక్షరాలు. గా అనే గణం ఉందా? చూడండి ఒకసారి, ఎవరన్నా చెప్పండి, గా అనే గణం ఉందా? యమాత రాజభానస అనేవి మాత్రమే 3 అక్షరాల గణాలు. ఇవి తప్ప వేరే 3 అక్షరాల గణాలు ఉన్నాయా? లేవు. లేవు. కాబట్టి ఇప్పుడు ఎన్ని గణాలు అయ్యాయి మనకు? 6 గణాలు 1 అక్షరం. 6 గణాలు 1 అక్షరం. 6 గణాలు అంటే ఎంతండి? ఎన్ని అక్షరాలు? 18 ప్లస్ 1 అక్షరం మిగిలిపోయింది, కలుపుకుంటే 19 అక్షరాలు. ఇప్పుడు నేను చెప్పిన కాంబినేషన్ లో ఉన్నటువంటి దాన్ని శార్దూలము అంటారు. మసజస తతగా అనే దాన్ని శార్దూలము అంటారు అన్నమాట. దీన్ని ఛందస్సు అంటారు. ఛందస్సు అంటే ఏంటంటే ఎన్ని అక్షరాలు లోపల ఉంటాయి అనేదాన్ని. ఈ అక్షరాలలో ఉన్నటువంటి గణములను గనక మార్చామనుకోండి, ఆ గణములను మారిస్తే దాన్ని వృత్తము అంటాము. మళ్ళీ ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. అక్షరములను, టోటల్ నంబర్ ఆఫ్ అక్షరములు ఒక పాదంలో ఎన్ని ఉన్నాయో చూస్తే, ఒక పాదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అంటే, పాదం అంటే ఒక లైన్. ఒక లైన్ లో ఎన్ని అక్షరాలు ఉండొచ్చు? 1 నుంచి 999 వరకు ఎన్నైనా అక్షరాలు ఉండొచ్చు. మన వాళ్ళు అన్ని రాయలేదు, 26 అక్షరాల వరకు రాశారు. వాటి పేర్లన్నీ కూడా మనం తెలుసుకున్నాం. అందరికీ జ్ఞాపకం ఉన్నాయా పేర్లు? ఎందుకంటే నాకు జ్ఞాపకం లేవు అన్ని పేర్లు. మీ అందరికీ జ్ఞాపకం ఉన్నాయా? జ్ఞాపకం లేకపోయినా నో ప్రాబ్లం, ఓకేనా? ఎన్ని అక్షరాలు ఉన్నాయి. కానీ మనం అందులో ఏం తెలుసుకున్నాము? మొదటి 5ని వదిలేసి 6, 7, 8, 9, 10, 11, 12 అనే 7 అక్షరాలని తీసుకున్నట్లయితే ఇవి వైదిక సంస్కృతము, వేదాలలో వాడిన సంస్కృతము. 6 అక్షరాలు ఉంటే గాయత్రి, 7 అక్షరాలు ఉంటే ఏంటి, 8 అక్షరాలు ఉంటే అనుష్టుప్ ఛందస్సు, 11 అక్షరాలు ఉంటే మనకు త్రిష్టుప్, 12 అక్షరాలు ఉంటే జగతి,
10 ఉంటే పంక్తి. సో ఈ విధంగా మనకి ఏంటైతే ఏవైతే ఉన్నాయో ఈ 7 వేదాలలో వాడే వాడే ఛందస్సులు అని చెప్పేసి అంటారు. ఇవి తర్వాత ఇంకా 14 మిగిలిపోతాయి. ఆ 14ని ఏమంటారంటే లౌకిక ఛందస్సు అని అంటారు. వైదిక ఛందస్సు, లౌకిక ఛందస్సు. వైదిక ఛందస్సు అంటే ఏంటి? వేదములలో వాడినటువంటి ఛందస్సు. వ్యాసుడి వరకు కూడా రాసినవన్నీ కూడా వేదాలు, రాసినవన్నీ కూడా లౌకిక ఛందస్సులు. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఎవరైనా శార్దులంలో రాశారు అనుకోండి, అది వైదిక ఛందస్సు కాదు అని అర్థం అన్నమాట. 13, 14, 15, 16, 17, 18 ఇవన్నీ వచ్చి అలా వచ్చినవన్నీ కూడా కాదు. అలాగా చేసినటువంటివన్నీ ఎవరైతే ఉంటారో ఇప్పుడున్నటువంటి కవులు 26 అక్షరాలతో కూడా రాయగలిగే సామర్థ్యం ఉన్న పండితులు ఉన్నారు. ఒక లైన్ లో 26 అక్షరాలు పెట్టగలరు. 26 అక్షరాలు పెట్టాలంటే వాటి ఘన విభజన ఎలా చేయాలి? ఎన్ని చేయొచ్చు? మొత్తం మీద కొన్ని కోట్లు చేయొచ్చు. 15 కోట్లు, 20 కోట్లు మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, అన్ని కోట్ల కాంబినేషన్స్ ఉన్నాయి. ఇన్ని కోట్లు మనం నేర్చుకోగలుగుతామా? నేర్చుకోలేము. కాబట్టి మనం నేర్చుకునే కొన్ని ఏవైతే పాపులర్ గా వాడతామో, ఉదాహరణకి ఒక ఛందస్సులో ఎన్ని ఉండొచ్చు? ఎన్నైనా ఉండొచ్చు. ఒక ఛందస్సులో ఎన్ని వృత్తములు అయినా కూడా ఉండొచ్చు. ఛందస్సు అంటే నంబర్ ఆఫ్ అక్షరాలు, వృత్తములు అంటే లఘువుల తర్వాత గురువుల యొక్క అమరిక. ఇది అర్థం కాని వాళ్ళు ఒక్కసారి చెప్పండి. ఛందస్సుకి వృత్తంకి ఇప్పటికీ కూడా డిఫరెన్స్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా చెప్పగలరా? ఏం పర్వాలేదు, ఎందుకంటే ఇవి చిన్నప్పుడు మర్చిపోయారు కదా అన్ని. ఛందస్సుకి వృత్తమునకు డిఫరెన్స్ అర్థం కాని వాళ్ళు అడగండి. సార్ ఇంకొకసారి చెప్పరా సార్? అర్థమైంది కానీ అర్థం కానట్టే ఉంది. ఛందస్సు అంటే ఏంటి? అక్షరాలు. ఒక్కొక్క పాదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేది. సరేనా? త్రిష్టుప్ ఛందస్సు అంటాం, అవునా? త్రిష్టుప్ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు అని అనడం విన్నారా మీరు? అనుష్టుప్ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు అని చెప్పి విన్నారా? అంటే ఎన్ని అక్షరాలు ఉంటాయి అనుష్టుప్ ఛందస్సులో చెప్పండి? అనుష్టుప్ ఛందస్సులో 16 ఉంటాయి. 16 ఉండవమ్మా, 8 ఉంటాయి. ఒక్కొక్క పాదంకి 8 ఉంటాయి. త్రిష్టుప్ ఛందస్సులో 11 ఉంటాయి. త్రిష్టుప్ ఛందస్సుకి ఉదాహరణ మనకు త్రిష్టుప్ ఛందస్సులో 11 అక్షరాలు. మనకు అనుష్టుప్ ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు బాగా ఉపయోగించినటువంటి వైదిక ఛందస్సు అన్నమాట. అందులోపల మీరు త్రిష్టుప్ ఛందస్సు కనుక తీసుకున్నట్టయితే త్రిష్టుప్ ఛందస్సు లోపల మీకు 11 అక్షరాలు ఉంటాయి. ఒక లైన్ కి 11 అక్షరాలు. ఒక శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 44 అక్షరాలు ఉంటాయి. ఓకేనా? ఒక శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి? 44 అక్షరాలు ఉంటాయి. మరి త్రిష్టుప్ ఛందస్సు అన్నప్పుడు అన్ని త్రిష్టుప్ ఛందస్సే. 44 అక్షరాలు ఉన్నటువంటి ప్రతి చరణము త్రిష్టుప్ ఛందస్సే. 11 అక్షరాలు, 11 అక్షరాలు, 11 అక్షరాలు, 11 అక్షరాలు. ఇది త్రిష్టుప్ ఛందస్సులో ఉంది అని చెప్పి చెప్తాం. కానీ ఈ 11 అక్షరాలలో అమరిక మార్చామనుకోండి, అమరిక మారుస్తే ఏమవుతుందంటే దాని ట్యూన్ ఎగిరిపోతుంది. ఎలాగా? లోకాభిరామం రణరంగ ధీరం అని నేర్చుకున్నాం. ఇంకోటేమో త్వమేవ మాతా చ పితా త్వమేవ. కొద్దిగా ట్యూన్ చేంజ్ అయింది, చూసారా? ఈ రెండు కూడా వేరు. సార్ గణాలు చేంజ్ అవుతాయా సార్? అప్పుడు గణాలు చేంజ్ అవుతాయి. ఇప్పుడు ఈ మొదటిది లోకాభిరామం రణరంగ ధీరం అనేది అయితే అన్నామో దాన్ని ఇంద్రవజ్ర అంటాము. తర్వాత వచ్చేదాన్ని ఉపేంద్ర వజ్ర అంటాము. ఈ రెండింటికి గణాలు చేంజ్ అవుతాయి. ఈ రెండింటికి ఏం చేంజ్ అవుతాయి? గణములు. అర్థమైందా? ఈ పైన గణములు అంటే ఏంటి? లఘు, ఇవి రెండు వృత్తాలు, ట్యూన్స్ అన్నమాట. లోకాభిరామం రణరంగ ధీరం అన్నారు అనుకోండి, అనగానే అప్పుడు మీకు ఏస్తుంది? అది ఇంద్రవజ్ర. ఎందుకంటే స్యాదింద్రవజ్ర యదిజా యదితౌ జగౌగహ అని దాని కాంబినేషన్ అన్నమాట. అంటే ఏంటి? తాగనము, యది తౌ అన్నారంటే 2 తాలు, తౌ జ గౌ, 2 తాలు, తౌ జ గౌ, 2 తాలు, మధ్యలో జ, తర్వాత గాలు. తౌ అంటే తా తా జ గ గ. ఎన్ని అక్షరాలు అయ్యాయి? లెక్క పెట్టండి. తా తా 5 అక్షరాలు. గణాలు ఇవి నేను చెప్పింది గణాలు. 3 అక్షరాలది ఒక గణము, 2 అక్షరాలది ఒక గణం కాదు. తా తా జ 3 గణాలే 3 సార్. 2 గణాలు 3 గణాలే 3. 3 గణాలు అవి 3. తర్వాత గా గా అంటే గురువు అని చెప్పి లెక్క అన్నమాట. సో ఎన్నయ్యాయి మొత్తము? 3 3 9 ప్లస్ 10
11. ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఇందు లోపల? ఇంద్రవజ్రలో హలో, ఇంద్రవజ్రలో ఎన్ని ఉన్నాయి అక్షరాలు? 11 అక్షరాలు. 11 అక్షరాలు. అంటే అది త్రిష్టుప్ అయిందా లేదా? కానీ గణంలో కాంబినేషన్ ఏమొచ్చింది? దాంట్లో కాంబినేషన్ ఏమొచ్చింది? ముందుగా తగనం రావాలి. తౌ తౌ అంటే తగనము తగనము. స్యాదింద్ర వజ్ర యది తౌ జగౌగహ. సో అంటే తౌ తౌ అంటే 2 తాలు. తా తా జా గా గా. ఇదే కాంబినేషన్ లో వచ్చింది. అంటే ముందుగా తగనము, ఫస్ట్ 3 అక్షరములు తగనము, తర్వాత వచ్చే 3 అక్షరము తగనము, తర్వాత వచ్చే గణము జగనము, తర్వాత 2 గురువులు. మళ్ళీ చెప్తున్నాను. తా గణము, తా గణము, జా గణము, గా ఒక గురువు, గా ఇంకో గురువు. ఎన్ని అక్షరాలు అయ్యాయి? 3 గణములు, 3 గణములు, 3 గణములు 9 అక్షరాలు. గా ఒక గురువు 10, గా మళ్ళీ ఒక 11. ఎన్నయ్యాయి? 11 అయ్యాయి అన్నమాట. సో కాబట్టి ఇదేంటి? త్రిష్టుప్ ఛందస్సు. కానీ త్రిష్టుప్ ఛందస్సులో ఇప్పుడు నేను చెప్పినట్టుగా తతజ గగ లోకాభిరామం రణరంగ ధీరం రాజీవ నేత్రం ఇది మీరు చదివారంటే ఇప్పుడు నేను చెప్పిన గణములు అందులో వస్తాయి. ఓకేనా? అలా కాకుండా గణములు మారాయి. చూపిస్తాను ఒక్క నిమిషం, మీకు ఎగ్జాంపుల్ తో మీకు అర్థమవుతుంది. సరే అడగండి, లేకపోతే అడగండి, డౌట్ అడగండి తర్వాత. లేదు సార్, ఇది గా అనేది గణం కాదా సార్? ఒక అక్షరం అనేది గణం ఎక్కడొచ్చింది? మీకు తెలిసిన గణాల పేర్లు చెప్పండి. ఇప్పటివరకు నేను ఏం గణాల పేర్లు చెప్పాను చెప్పమ్మా. యమాద రాజబానస చెప్పారు సార్. అంతే, అవే గణాలు బస్. ఓకేనా? వేరే ఉన్నాయి వగనము, అవి వేరే ఉన్నాయి, అవి నేను నేర్పిస్తాను. అవి ఇంకా నేర్పిలేదు. 2 అక్షరాల గణాలు నేర్పిలేదు నేను, సరేనా? 3 అక్షరాల గణాలు నేర్పించాను, అంతవరకు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు గా అనేది గణం కాదు, గా అనేది గురువు. గా అంటే గురువు అని మీనింగ్ అన్నమాట, సరేనా? ఇది ఇంద్రవజ్ర. ఇప్పుడు ఇదే ఇంద్రవజ్ర లోపల మనం త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ. మరి ఇప్పుడు చదివినప్పుడు ఏమైతుందంటే ఇందు లోపల తింది ఉపేంద్ర వజ్ర జతజాస్తతో గహ జతజా 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 జత జా జా జతజా జతజా గౌ జతజా గౌ జా జగనము జతజా జా తా జా జగనము తగనము జగనము గగనము గగనము. 11 అక్షరాలు. చూసుకోండి ఎన్ని అక్షరాలు అయ్యాయి? జతజౌ జతజా జతజా స్తతౌ గహ. ఇప్పుడు మన గౌ అంటే ఏంటి మనకు మీనింగ్ ఇక్కడ? ఇంద్రవజ్రాలో ఏమో ఎవరన్నా రాసుకుంటారా? ఒకసారి రాసుకుంటే మీ ఒక్కసారి రాసుకోండి, ఒక్క సెకండ్ కోసం రాసుకోండి. ఇంద్రవజ్ర లోపల మొదటి 3 రెండిట్లోనూ 11 అక్షరాలు. అవునమ్మా, రెండిట్లోనూ. సార్ ఇది రివర్సా సార్? ఉపేంద్ర వజ్ర అంటే జత జగ కదా, ఇంద్రవజ్ర అంటే తత జగ కదా. నేను చెప్తాను, ఒక్క నిమిషం. ముందు రాసుకోండి అందరూ. ఇంద్రవజ్ర అనగా తాత జ తాత తతౌ యది తౌ జగౌ గహ తౌ జగౌ తావు తౌ తాగనము తగనము జగనము ఒక గురువు ఒక గురువు. దీనిని ఇంద్రవజ్ర అందరూ రాసుకోండి అందరూ. మన తప్పు ఒక్క పొరపాటు కూడా మళ్ళీ ఇది తప్పవద్దు. ఇప్పుడు ఈ ఉపేంద్ర వజ్రాకు వచ్చేసరికి మనం ఏం చెప్పుకున్నాం? జతజాస్ తతౌ సార్ ఇది మళ్ళీ ఒక్కసారి చెప్పండి, రాసుకుంటాం. స్యాదింద్ర వజ్ర యది తౌ జగౌ గహ యది తౌ 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 అంటే తగనము తగనము 2 తగనాలు. తౌ తౌ అంటే ఏంటి? ద్వివచనం కదా, ద్వివచనం. తౌ తౌ అంటే ద్వివచనం కదా, తహతౌతే అంటాం కదా. తౌ అంటే ద్వివచనము కాబట్టి 2 తాలు వచ్చాయి అక్కడ. తగనము తగనము జగనము గ అనే అక్షరము గ అనే అక్షరము అంటే దాని బ్రాకెట్ లో గురువు గురువు అని రాసుకోండి. ఏమేం గణాలు వచ్చాయి ఎవరన్నా చదవండి. ఇంద్రవజ్రాలో ఏమేమి అక్షరాలు వచ్చాయి? గగనంలో ఎన్ని అక్షరాలు ఉంటాయండి? ఒకటే ఉంటుంది సార్ గా అంటే. మాట్లాడితే ఒకటే సార్ గా అంటే. అంతే అంతే. ఇప్పుడు ఉపేంద్ర వజ్ర గురించి తెలుసుకోవాలనుకోండి. ఉపేంద్ర వజ్ర తెలుసుకోవాలంటే ఏంటి? ఉపేంద్ర వజ్ర జతజాస్తతో గౌ అన్నాడు. జతజా గౌ జతజా గౌ రాసుకోండి. జతజా గౌ అని చెప్పి రాసుకోండి. మీకు ఈ శ్లోకాలు మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు.
మేమంటే మాకు కంపల్సరీ ఉండే కాబట్టి బట్టి కొట్టుకున్నాము. జతజా గౌ, జతజా గౌ. గౌ అంటే ఏంటి? గాలు రెండు అని మీనింగ్ అన్నమాట. జగనము, తగనము, జగనము, గా గా. రాసుకోండి. జగనము, తగనము, జగనము, గా గా. ఎవరైనా అన్మ్యూట్ అయ్యి మాట్లాడని వాళ్ళు ఒక్కొక్క దాంట్లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి, ఇప్పుడు ఇందులో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చెప్పండి. ఉపేంద్ర వజ్రాలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో చెప్పండి ఒకసారి. 11 అక్షరాలండి. శైలజ గారు చెప్పండి. ఉపేంద్ర వజ్రలో 11 అక్షరాలు ఉన్నాయి సార్. జగనం, చెప్పండి. తగణం, జగనం, 2 గురువులు. వెరీ గుడ్. సుశీల గారు చెప్పండి. సుశీల పార్వతి గారు. ఇదే చెప్పమంటారండి. రెండు ఇంద్రవజ్రాలో 11 అక్షరాలు ఉంటాయి, కానీ గణాలు మటుకు 2 తగనాలు, 1 జగనము, 2 గురువులు. అందుకే తాత జగ అంటే తౌజా గౌ. తౌజా గౌ. వెరీ గుడ్. తౌజా గౌ కరెక్ట్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ ఉపేంద్ర వజ్రాలో కూడా 11 ఉంటాయి, 11 అక్షరాలు ఉంటాయి, కానీ దాని గణాల మటుకు జతజ గగ, జతజ గౌ అంటే జగనము, తగనము, జగనము, 2 గురువులు. కరెక్ట్. మొదటి దానికి ఉదాహరణ ఏం చెప్పాను నేను? మొదటి దానికి ఉదాహరణ ఏం చెప్పాను? ఇంద్రవజ్రాకు ఉదాహరణ ఏం చెప్పాను? లోకాభిరామం రణరంగధీరం. రైట్. రాజీవ నేత్రం. అది రాసుకోండి. రాసుకోండి. అది రాసుకొని ఘన విభజన చేసి నాకు పంపించండి. ఓకే, గ్రూప్ లో పెట్టండి. నాకు పంపించక్కర్లే, గ్రూప్ లో పెట్టండి అందరి కోసము. దానికి ఘన విభజన పెన్నుతో చేసి గురువులు లఘువులు చేసి ప్రాపర్ గా ఇలా ఇలా గీత గీసి పెట్టి పంపించండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ రెండో దానికి ఉదాహరణ ఏం చెప్పాను? ఉపేంద్ర వజ్రాకి ఏం ఉదాహరణ చెప్పాను? త్వమేవ మాత చ పితాత్వమేవ. సో ఇందులోపల కూడా మీరు అంటే ఇప్పుడు ఏమైంది? అక్షరములు 11 ఉన్నప్పటికీ కూడా వృత్తములు మారిపోతున్నాయి. వృత్తములు మారిపోతున్నాయి అంటే వృత్తము అంటే ఏంటి? ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర అనేటటువంటివి వృత్తములు. అక్షరములు సమానం ఉన్నదాన్ని ఛందస్సు అంటాము. వృత్తములు అంటే ట్యూను, దీన్నే గతి లేదా లయ అంటాం. ఆ గతి లయ మారిపోయినప్పుడు ఏమవుతుంది మనకు? అది అక్షరాలన్నీ ఉన్నప్పటికీ కూడా దాన్ని పాడే పద్ధతి మనకు మారిపోతుంది. ఓకేనా? క్లియర్? వృత్తము అంటే ట్యూనింగ్ కదండి. ఏంటమ్మా? వృత్తం అంటే ట్యూనింగ్ కదా. ట్యూనింగ్ కదండి. ట్యూనింగ్ ట్యూన్. ఇప్పుడు ఇదే మీకు అంటే గణముల విభజన ద్వారా ట్యూన్ మారడం అని చెప్పి రాసుకోండి. గణముల విభజన మారడం ద్వారా అంటే ఇప్పుడు గణముల విభజన దాంట్లో దీంట్లో వేరు ఉంది. ఇప్పుడు నేను ఇందాక ఏమన్నాను? 3 అక్షరాలని అతడు అనే అక్షరాలని ఎన్ని రకాలుగా మార్చొచ్చో మీకు చూపించాను. అతడు మొదటిది 3 లఘువులు. అతాడు అంటే ఒక లఘువు, ఒక మధ్యలో గురువు, లాస్ట్ లో లఘువు. అతాడు అంటే ఒక లఘువు, 2 గురువులు. ఆ తాడు అన్నాం అనుకోండి, 3 గురువులు. ఇప్పుడు ఏం చేసాం? ఆ గురువు, తడు లఘువు, ఆ తడు. ఇప్పుడు మొదటి 2 గురువులు పెడదాం. ఆ తా డు. ఇవి 8, మొత్తం 8 కాంబినేషన్స్ చెప్పుకున్నాం మనం. అంటే ఈ రకంగా ఏమవుతుందంటే మనకు కాంబినేషన్స్ ను బట్టి ఆ అతడు అనేది ఎన్ని రకాలుగా మారిపోయిందో చూడండి. ఆఫ్టర్ ఆల్ 3 అక్షరాలే 8 కాంబినేషన్స్ లో మారాయి అంటే మీకు ఒక్కొక్క దాంట్లో ఇన్ని 8 అక్షరాలు 11 అక్షరాలు అలా ఉన్నప్పుడు లెక్కలేనన్ని కాంబినేషన్స్ మారుతాయి. మీకు ప్రతి లఘువుకి ప్రతి గురువుకి ఒక గణం మారిపోతూ ఉంటుంది. మళ్ళా గణం కూడా మీరు మొదటి 2 అక్షరాలను వదిలేసి తర్వాత గణ విభజన చేయొచ్చు, లేదా మొదట అక్షరం నుంచేసి అన్ని గణాలు చేసి లాస్ట్ లోపల ఒక అక్షరం వదిలేయచ్చు. ఇలాగ రకరకాల కాంబినేషన్స్ లో మీరు దీర్ఘాలు పెట్టి దీర్ఘాలు తీసేసి అక్షరాలు వదిలేసి అక్షరాలు పెట్టి, ఎందుకంటే ఇప్పుడు 11 అనేసరికి ఏమైంది? ఇది పూర్తి గణాలు మంచి చక్కగా 12 అక్షరాలు 9 అక్షరాలు 6 అక్షరాలు రాదు. 6, 9, 12 ఇవన్నీ కూడా చక్కగా గణాలు సంపూర్ణంగా రాగలుగుతాయి. ఎందుకంటే ప్రతి 3 గణాలకు ప్రతి 3 అక్షరములకు ఒక గణం. సో 3 అక్షరాలది, 6 అక్షరాలది, 9 అక్షరాలు, 12 అక్షరాలు చక్కగా ఉంటాయి. కానీ మిగిలిపోయిన వాటిని ఏం చేస్తాం? మిగిలిపోయిన వాటిని కూడా మనం వాడాలి, తప్పదు. ఎందుకంటే అక్షరాలు ఇన్నే ఉండాలి అని లిమిట్ చేయలేము.
అందుకోసం అని చెప్పి 26 అక్షరాల వరకు కూడా మనం ఒక పాదంలో ఉండడానికి ఒప్పుకుని ఆ ఘన విభజన కొన్ని కోట్ల ఘన విభజనలు వస్తాయి అన్నది మనం కొన్ని కోట్ల రకాల కాంబినేషన్స్ వస్తాయి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఆ కాంబినేషన్, ప్రతి కాంబినేషన్ ని వృత్తము అంటారు. ప్రతి కాంబినేషన్ ని ఏమంటారు? వృత్తము అంటారు. కాంబినేషన్ మారిపోతే అతడు, ఆతడు, ఆతాడు ఎన్ని మారిపోయి మూడు ట్యూన్స్ వచ్చేసాయి కొత్తగా. అలాగా ట్యూన్స్ ను మార్చడాన్ని ఏమంటారంటే వృత్తము అంటారు. అక్షరాలన్నీ అతడు అనేది అంటే ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? ఆతాడు అన్నాను, ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 3 సార్. ఆడు ఎన్ని అక్షరాలు ఉన్నాయండి? 3 సార్. కానీ అన్ని నేను చెప్పినవన్నీ ఒకటేనా, వేరే వేరా? అన్ని ఒకటే సార్. అవన్నీ వేరు అక్షరాలు, గానీ అక్షరాలు మూడే. అమెరికా అమెరికా వేరుగా పలికారు సార్. కరెక్ట్. ఆ పలకడం వేరుగా పలకడాన్ని ఏమంటారంటే లఘువుల గురువుల అమరిక. ఇదే మనం చూసుకున్నట్టయితే నారాయణీయం లోపల ఆయన కొన్ని లక్షల కోట్ల ఛందస్సులలో వృత్తాలలో 26 ఛందస్సులు 26, కానీ వృత్తాలు కోట్ల కొద్ది. ఛందస్సులు ఎన్ని ఉన్నాయి మొత్తము? 26. కానీ మనకు వృత్తములు ఎన్ని ఉన్నాయి? కొన్ని కోట్ల కొద్ది వృత్తాలు ఉన్నాయి. అందులోపల నారాయణ భట్టాద్రి ఎన్ని వాడాడు? 28 వాడాడు. 28 వృత్తాలు వాడినట్టున్నాడు ఆయన, నాకు నోటికి లేదు. ఎవరికైనా తెలుసా ఇందులో నోటికి ఎన్ని వృత్తాలు వాడాడో తెలుసా నారాయణ భట్టాద్రి? 28 సార్. 28ఏనా? కరెక్టేనా? కరెక్టే సార్. 26 28 ఎనీవే ప్లస్ 25 పైన వాడాడు ఆయన. అది చాలా గ్రేట్, వరల్డ్ రికార్డ్ అది. అది ఆయన చేసినప్పుడు గిన్నిస్ బుక్ వాళ్ళు అక్కడికి వచ్చి ఆయనకు అవార్డు ఇచ్చారు. ఇందులో సత్యం ఎంత ఉంది, అసత్యం ఎంత ఉందో చెప్పండి. గిన్నీస్ బుక్ తర్వాత కదా అదే అందరూ పడుకున్నారా లేదా? మధ్య మధ్యలో మిమ్మల్ని లేపడానికి ఇట్లా నిద్ర పడుకుపోతూ సార్. ఒక్క డౌట్, ఈ గణాలని అంటే లాస్ట్ లో 2 అక్షరాల గణము 1 అక్షరం గణం తీసుకుంటున్నాం కదా మనము, అంటే అవి లాస్ట్ లోనే తీసుకోవాలా, స్టార్టింగ్ లో కూడా తీసుకోవచ్చా మనం? ఇష్టం వచ్చినట్టుగా తీసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టుగా వాడచ్చు. అందుకోసమే రకరకాల ఛందస్సులు ఎందుకు వచ్చాయి, అందుకోసమే రకరకాల ఛందస్సులు వచ్చాయి. కానీ ఇప్పుడు మనం నేర్చుకున్న దాంట్లో ఇదే సీక్వెన్స్ లో రావాలి, ఇప్పుడు మారడానికి అవకాశం లేదు. ఇంద్రవజ్ర అన్నాడు అనుకోండి, ఇంద్రవజ్ర అన్నాడంటే ఇంద్రవజ్రలో ఏం నేర్చుకున్నాం మనము? ఇంద్రవజ్ర యది తౌ జగౌగ, అవునా? తౌ అంటే తా తా జ గ గ, అదే సీక్వెన్స్ లో రావాలి. అంతేగాని ముందు ఇక్కడ వచ్చి తర్వాత అక్కడ రావడానికి ఉండదు. వృత్తంని ఒకసారి డిఫైన్ చేస్తే అది అలాగే ఉండాలి. ఇంద్రవజ్ర అనే వృత్తం ఎప్పుడూ కూడా తగనము తగనము జ గ గ, జగనం తర్వాత 2 గాలు. ఓకే, ఇలాగే రావాలి. వేరే రకంగా వచ్చింది అనుకోండి అప్పుడు అది ఇంద్రవజ్ర కాదు. సార్ ప్రతి పాదంలో అదే రూల్ ఫాలో అవ్వాలా సార్? వెరీ గుడ్, మంచి ప్రశ్న అడిగారు మీరు. వెరీ గుడ్. దాన్ని సమవృత్తం అంటారు. ప్రతి పాదంలో అదే ఛందస్సు అదే నియమము ఉంటే దాన్ని సమవృత్తం అంటారు. ఓకే, ప్రతి పాదంలో ఒక్కొక్క ఛందస్సు మార్చుకుంటూ పోయారనుకోండి చేస్తారు. అట్లా కూడా కొంతమంది ఇప్పుడు పండితులకు ఏమైతుందంటే కొద్దిగా మెంటల్ ఉంటారు. ఇప్పుడు మనలాగా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక దాంట్లో ఒక ఛందస్సు వాడతారు, రెండో లైన్ లో ఇంకో అక్షరాలు అవే ఉండొచ్చు, వృత్తాలు 4 వృత్తాలు వాడచ్చు వాళ్ళు. అప్పుడు దాన్ని ఏమంటారంటే విషమ వృత్తం అంటారు. 4 పాదాలకి 4 రకాల వృత్తములు రాసుకోండి. సమవృత్తము, విషమ వృత్తము. సమవృత్తము అనగా 4 పాదములలో అదే వృత్తమును వాడుట. ఛందస్సు అదే ఉంటుంది. ఛందస్సు అంటే నంబర్ ఆఫ్ అక్షరాలు, అవి మారవు. 4 పాదాల లోపల ఇప్పుడు రజనీ గారు అడిగినట్టుగా 4 పాదాలలో అదే గ్రామర్ వాడితే, అంటే ఇంద్రవజ్ర మొదటి పాదంలో ఇంద్రవజ్ర, రెండో పాదంలో ఇంద్రవజ్ర, మూడో పాదంలో ఇంద్రవజ్ర, 4వ పాదంలో ఇంద్రవజ్ర. ఇంద్రవజ్ర అంటే ఏంటండి? ఎవరైనా చెప్పండి. శైలజ గారు కాకుండా, శైలజ గారు ఇందాక ఇంకొకరు ఎవరు చెప్పారు, వారు కాకుండా, పార్వతి గారు కాకుండా ఇంకెవరైనా చెప్పండి. వెరీ గుడ్, తాగగనము తాగగనము జాగగనము గా గా. వెరీ గుడ్. అవి మాత్రమే ఉండాలి మొదటి పాదంలో, రెండో పాదంలో,
మూడో పాదంలో, నాలుగో పాదంలో. ఇది మీరు ఇప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటారా ఇంట్లోపల? లోకాభిరామం రణరంగ ధీరం రాజీవ నేత్రం రఘువంశనాథం. ఓకేనా? తర్వాత ఏంటి? క క కారుణ్య కారుణ్య సమవృత్తము శ్రీరామచంద్ర శరణం. పద్య రైట్. ఇప్పుడు చూసుకోండి, సమవృత్తము విషమ వృత్తము ఒకసారి చెప్పరండి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని సమవృత్తం. సమవృత్తము అంటే 4 పాదాలు అవే ఉంటాయి. నాలుగిట్లో అవే ఉంటాయి. నాలుగిట్లో సమవృత్తం అంటే ఏంటి? 4 పాదములలో ఒకే వృత్తము ఉంటే దానిని సమవృత్తం అందురు. రాసుకోండి. 4 పాదములలో ఒకే వృత్తము ఉన్నట్లయితే దానిని సమవృత్తము అందురు. 4 పాదములలో 4 వృత్తములు ఉన్నచో దానిని విషమ వృత్తము అందురు. ఉండాలి కదా, వేరు వేరు ఏంటమ్మా? వృత్తాలు కదా, వేరు వేరు. 4 పాదాలు వేరు వేరుగా ఉండాలి అవునమ్మా. వృత్తాలు, అప్పుడు విషమ విషమ వృత్తం అవుతుంది. విషమ పరిస్థితి అంటారు కదా, అలాగా. మరి ఒక మొదటి పాదంలో, మూడో పాదంలో ఒక రకంగాను, రెండో పాదంలో, నాలుగో పాదంలో ఒక రకంగాను ఉందనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటారు అంటే అర్ధ సమవృత్తం అంటారు. అంటే హాఫ్ కలిసిందిలే అంటారు. మీకు నారాయణీయంలో శ్లోకాలు ఉంటాయి సార్. ఏంటమ్మా? నారాయణీయంలో 1వ శ్లోకాల్లో ఫస్ట్ దశకంలో అలాగే ఉంటాయి కదా సార్. అలాగే ఉంటాయి చెప్తామా? ఇది ఉపజాతి అంటారు, దాన్ని ఉపజాతి అంటారు. తెలుసుకుందాం మనం అది. ఇప్పుడు నెక్స్ట్ అదే చెప్తాను. ఫస్ట్ మీరు రాసుకోండి. సమవృత్తము, విషమ వృత్తము, అర్ధ సమవృత్తము. ఒక పాదం, ఒక చరణంలో ఎన్ని పాదాలు ఉంటాయండి? 4 ఉంటాయి సార్. 4 ఒక చరణం రాసుకోండి. డెఫినేషన్ రాసుకోకపోతే మీరు తప్పిపోయి మళ్ళా నేను 4 క్లాసులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకే, మనకి ఇంకా దీని తర్వాత ఇంకా అద్భుతమైన అలంకారాలు అయితే ఇక మీరు అలంకారాలు అయితే మీరు చాలా ఎంజాయ్ చేస్తారు తెలుసా. అందరూ కిట్లు ముందు పెట్టుకొని అంటే అలంకారాల ముందే చెప్తున్నాను. అలంకారాల చాప్టర్ చెప్పేటప్పుడు మేకప్ కిట్లు లేని వాళ్ళని కాస్త రానియం. అందరూ మేకప్ కిట్లు తెచ్చుకొని రావాలి. అందరూ మేకప్ కిట్లు కొనుక్కొని ఇంట్లో గోల చేసి అయినా సరే రకరకాల మేకప్ కిట్లు కొనుక్కోండి. అవన్నీ కొనుక్కొని ఏది అన్ని రకాలు కనుబొమ్మల నుంచి మొదలెట్టి ముఖం రకరకాలు వేస్తాం కదా. లాక్మే కొనుక్కోమంటారా సార్? లాక్మే కంపెనీ మీ ఇష్టము, కానీ మొత్తం రెడీగా ఉండాలి. కిట్ ప్రతి ఒక్కరు చూపించాకే అలంకారాలు ప్రారంభిస్తాం. ఎందుకంటే చాలా బాగుంటుంది క్లాసు. సో అలంకారాలు అర్ధ సమవృత్తం అంటే 2 పాదాలు ఒకలా ఉండి 2 పాదాలు ఒకలా ఉంటాయండి. కరెక్ట్. అర్ధ సమం అంటే సగం అన్నమాట. 50% ఫాలో అవుతాయి రూల్, 50% వేరే రూల్ ని ఫాలో అవుతాయి. నారాయణీయంలో ఇలా ఉంటాయండి. చాలా ఉంటాయి అలా చాలా ఉంటాయి. అది కూడా ఇప్పుడు మనకు తెలిసిన పాపులర్దే నేర్పిస్తాను నేను. ఓకే, దాన్ని అర్ధ సమవృత్తము అంటాం. ఓకే, ఇప్పుడు దానికి అర్ధ సమవృత్తంకి ఏంటంటే ఉపజాతి. అర్ధ సమవృత్తం ఏంటంటే ఉపజాతి. ఉపజాతి అంటే ఏంటి అంటే మొదటి లైన్ ఏమో ఇంద్రవజ్ర, రెండో లైన్ ఇప్పుడు ఉపజాతి రాసుకోండి. ఉపజాతి ఛందస్సు అనగా మొదటి లైను మూడో లైను ఇంద్రవజ్ర, రెండో లైను నాలుగో లైను ఉపేంద్ర వజ్ర. సో ఇంద్రవజ్రాన్ని కలిపాం, ఉపేంద్ర వజ్రాన్ని కలిపాం. ఇప్పుడు మనకు 2 వృత్తాలు వచ్చాయి ఇందులో. సో సగం సగం కరెక్ట్ అయింది. కాబట్టి దీనికి ఏంటంటే కరారవిందేన పదారవిందం ముఖారవిందేన నివినివేశ యంతం వటస్య పత్రస్య పాలం ముకుందం మనసా స్మరామి. రాసుకోండి. ఇది ఎగ్జాంపుల్ ని ఉపజాతికి రాసుకోండి. ఇప్పుడు మీరు ఇంట్లోపల ఘన విభజన చేసి గ్రూప్ లో పెట్టండి. గ్రూప్ లో పెడితే అర్థమైన వాళ్ళు, ఇందులో అందరికీ అర్థమైందా? చెప్పరండి, సగం రాసుకున్నాను. శ్లోకం మొత్తం నేను కంటిన్యూ అవుతున్నా. శ్లోకం మొత్తం నాకు ఏమైతుందంటే ఈ మధ్య శ్లోకాలు బట్టి కొట్టడం మానేశాను కదా. కరారవిందేన ఉపజాతి అంటే ఇంద్రవజ్ర ప్లస్ ఉపేంద్ర వజ్రాన్ని కలిపితే ఉపజాతి అంటారు. ఒక లైన్ లో ఇంద్రవజ్ర, తర్వాత లైన్ లో ఉపేంద్ర వజ్ర, ఒక లైన్ లో ఇంద్రవజ్ర, తర్వాత లైన్ లో ఉపేంద్ర వజ్ర. తౌ జగౌ అంటే త జ గ అనేటటువంటిది ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ లైన్ లోపల ఏంది? జత జగ గగ. తర్వాత లైన్ వచ్చేసరికి ఏమవుతుంది? తతజ గగ. తర్వాత వచ్చేసరికి మళ్ళీ జతజ గగ.
ఇలా వస్తుంది అనమాట. అంటే ఒకసారి ఉపేంద్ర వజ్ర మొదటి పాదం, రెండో పాదం మొదటి పాదంలో ఇంద్రవజ్ర, రెండో పాదంలో ఉపేంద్ర వజ్ర, మూడో పాదంలో ఇంద్రవజ్ర, నాలుగో పాదంలో ఉపేంద్ర వజ్ర. అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. సిగ్గుపడకుండా అడగండి, మళ్ళా లేకపోతే ఇంకొక క్లాసు కావాల్సి వస్తుంది మనకు. సార్ ఇప్పుడు చెప్పిన మీ శ్లోకాలు ఎక్కడ వెతకాలి సార్? ఆన్లైన్ లో ఉంటాయా? ఈ శ్లోకాల నాకు మొత్తం శ్లోకాలు తప్పులు చెప్తున్నా నేను. మీరు ఆన్లైన్ లో చూసుకొని రాసుకోండి. మీకు కూడా వస్తుంది. ఇప్పుడు చెప్పిన శ్లోకం నారాయణీయంలో చెప్పారు గురువు గారు మొన్న. అవునా? ఓకే, వెరీ గుడ్. 97 అయిపోయాక అసలు ఉన్నవాళ్ళు పెట్టండి, కొంచెం గ్రూప్ లో పెడితే. ఎందుకంటే నేను మళ్ళీ తప్పు చెప్తే కష్టం కదా శ్లోకాలు. నేను మీకు ఎగ్జాంపుల్ గా ఇవ్వడానికి కోసం చెప్తున్నాను. నాకు అవి శ్లోకాలు ఆశువుగా రావు. మళ్ళీ ఇది ఉంది కదా, మాణిక్య వీణ ముపలాలయంతి మదాలస మంజుల వాంగ్విలాసం అమ్మయ్య నేను చెప్పగలిగాను. ఇది కూడా ఉపజాతి కిందికి వస్తుంది. ఓకేనా? ఉపజాతివి రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను. ఇంద్రవజ్రాది ఒక ఎగ్జాంపుల్. అమ్మా చెప్పండి. ఒక డౌట్ సార్, ఉపజాతిలో నేను శైలజ అండి. చెప్పండి. ఫస్ట్ థర్డ్ ఇంద్ర వజ్రలో ఉండాలి అలా ఏమైనా రూల్ ఉందా, లేదంటే ఒకటోది మూడోది ఉపేంద్ర వజ్రలో కూడా ఉండొచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్. జనరల్ గా ఎట్లా ఉంటుందంటే 1, 3, 2, 4 ఉండాలి. అంటే ఆల్టర్నేట్ లోపల ఉండాలి. అది కరెక్ట్ నియమం. అయితే అది అర్ధ సమవృత్తం కాబట్టి మొదటి 2 లైన్లు ఒక రకంగాను, తర్వాత 2 లైన్లు కూడా ఇంకో రకంగాను ఉండవచ్చు. మంచి ప్రశ్న అడిగారు. కానీ జనరల్ గా ఎలా ఉంటుందంటే 1, 3 అంటే ఆల్టర్నేట్ గా సమానంగా ఉంటాయి. జనరల్ గా ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర, ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర. అయితే మీరు అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే మొదటి 2 ఇంద్రవజ్ర, తర్వాత 2 ఉపేంద్ర వజ్ర ఉండవచ్చు. ఏం తప్పులేదు. అది ఉపజాతి అనేదానికి ఆ కాంబినేషనే అదనమాట, ఉపజాతి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను ఇచ్చిన ఈ 2 శ్లోకాలు 4 శ్లోకాలు చెప్పాను. ఫస్ట్ ఇంద్రవజ్రకి ఏం ఉదాహరణ చెప్పానండి? కదారవిందేన ముఖారవింద, అదేనా చెప్పింది? లోకాభిరామం రణరంగధీరం అది చెప్పాను. తర్వాత మళ్ళీ దీనికి ఏం చెప్పాను? త్వమేవ మాతాచ పితాత్వమేవ చెప్పాను మీకు ఉపేంద్ర వజ్రకి. అవునా? ఇప్పుడు మీరు మళ్ళీ తర్వాత మూడోది ఏంటి? ఉపజాతికి వచ్చేసరికి ఏం చెప్పాను? కరార విందేన ముఖార విందని చెప్పాను. తర్వాత ఇంకోటి ఏం చెప్పాను? మాణిక్య వింద. ఈ 4 రాసుకోండి. ఏ ఎగ్జాంపుల్ దానికి రాసుకోండి. సరేనా? రాసుకుని ఇంట్లోపల కూర్చొని గణ విభజన చేసి. ఇంకొక డౌట్ సార్ ఏంటంటే ఫస్ట్ ఇంద్రవజ్రనే రావాలా, లేదు ఉపేంద్ర వజ్ర కూడా రావచ్చా? రావచ్చనే అంటున్నా కదా నేను. రావచ్చనే అంటున్నా. అంటే 1, 2, 1, 3, 4 1 రావచ్చు, అదొక డౌట్. తర్వాత ఏమో ఫస్ట్ ఇంద్రవజ్రనే రావాలి, ఉపేంద్ర వజ్ర రాకూడదు, అలా ఏం లేదు కదా సార్? జనరల్ గా ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ ప్రతిదానికి యతి నియమం అని ఒకటి ఉంటుంది. యతి నియమం అంటే ఏంటి? బ్రేక్ తీసుకునేది. ఇప్పుడు మీకు హరిత మేడం నేర్పిస్తూ ఉంటారు కదా, బ్రేక్ అని, కామా అని ఏమని నేర్పిస్తున్నారు మీకు? ఆవిడ హరిత ఉన్నదా గ్రూప్ లోపల? హరిత ఉందా ఆవిడ? బ్రేక్ మీకు కామా ఎట్లా, మీరు దాన్ని ఎలా బ్రేక్ చేసుకుంటున్నారు? ఒక శ్లోకం లోపల మీరు ట్యూన్ వచ్చినప్పుడు కొంత బ్రేక్ చేసుకుంటారు కదా మీరు. కామానే చెప్తారు. కామాలో మీకు కామా అనుకోవడం కంటే కూడా పాజ్ గానీ బ్రేక్ గానీ అనుకోండి, మీకు అది సులభం. దాన్ని యతి అంటారు. యాక్చువల్ గా దాన్ని ఏమంటారు? యతి అంటారు. ఈ యతి తెలుగు ఛందస్సులో యతితోని కన్ఫ్యూజ్ అవ్వద్దు. సరేనా? తెలుగు ఛందస్సు లోపల మీకు కొద్దిగా యతి అంటే ఏంటంటే మీకు దాన్ని తక్ అంటారు యాక్చువల్ గా. మళ్ళీ మీకు అది కన్ఫ్యూజ్ అవుతారు. ఊరికే ఇది ఇన్ఫర్మేషన్ కోసం రాసుకోవద్దు, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అర్థమయ్యే వాళ్ళ కోసం చెప్తున్నా. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర, జయ కపీష తిహులోక ఉజాగర. రా వచ్చిందా? దాన్ని యతి అంటారు తెలుగు లోపల ఉన్నప్పుడు. అయితే మీరు ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని సంస్కృతంలో యతి అనరు, దాన్ని తక్ అని అంటారు, వేరేది అంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మర్చిపోండి. సరేనా? యతి అనే దానికి ఫస్ట్ మీరు బ్రేక్ అని గుర్తుంచుకోండి. మీకు తర్వాత నేను నేర్పించాను. నమస్కారం అండి. ప్రతి లైన్ లోని రెండో అక్షరం కూడా ఒకటి వస్తూ ఉంటుంది కదండి, అన్ని ఈక్వల్ గా వస్తాయి కదా, వాటిని ఏమంటారండి? తెలుగు లోపల తెలుగు లోపల యతి అంటారు దాన్ని. తెలుగు లోపల దాన్ని యతి అంటారు, రెండో అక్షరం మ్యాచ్ అవ్వడానికి. యతి ప్రాస నియమాలు అంటాయి. ప్రాస నియమాలు వాడు ఉంది కదా జోక్. కరెక్ట్. అది కాక ఏదో జోక్ కూడా ఉంది, కుండెంతకిస్తావే అని ఒక ఆడదాని దగ్గరికి వెళ్ళి ఏదో అంటాడు వాడు.
అనగానే అప్పుడు ప్రాస గలవారు కదా కుండ అని ఆడదాన్ని ఏమనాలి అని చెప్పి వాడు ఆ మాట అంటాడు. అనగానే ఆమె షాక్ అయిపోతుంది, నన్ను తిడుతున్నావా నువ్వు అది ఇది అని చెప్పేసి. అది తిట్టట్లేదు, ప్రాస కోసం అంటిని పాడు అని మళ్ళీ అదే అంటాడు. అంటే నేను ప్రాస కోసము ఆ మాట అన్నాను అని చెప్పడానికి వాడు ప్రాస అనే దానికి మళ్ళీ పాగలవాలి కదా, ప్రాస కోసం అంటేనే పాడు ఆ కుండ అన్నట్టుగా ఒక మాట అంటాడు అన్నమాట, బూత్ మాట, ఆడవాళ్ళని తిట్టే మాట. అలాగా సో అట్లాగా మనకి తెలుగులో అది ఒక చాలా పాపులర్ జోక్. అది ఇప్పుడు నేను చెప్పింది మీ అందరికి తెలిసే ఉండాలి. సో ఆడదాన్ని అనకుండా ఉంటే బాగుంటుంది అనేది అనిపిస్తుంది. అందుకోసమే నేను అనలేదు, అందుకోసమే అనకుండా వదిలేశాను. సార్ ఉపేంద్ర ఊరికే వజ్రాకి వాడితే 11 లెటర్స్ బాగుంటుంది. ఉంటాయని ఉంది సార్, కరెక్టేనా? మీకు అయితే అర్థం కాలేదు వాళ్ళ చెప్పింది. ఉపేంద్ర వజ్ర గాని, ఇంద్ర వజ్ర గాని, ఉపజాతి గాని అన్ని కూడా 11 అక్షరాలే. మీకు ఇందులో ఒక ఉపేంద్ర వజ్రానే 11 అక్షరాలని ఎలా అనిపించింది? నాకు మీరు ఎక్కడో అంటే కన్ఫ్యూజ్ ఇక్కడ అయ్యారు. ఒక శ్లోకం చదివాను సార్ నేను ఇప్పుడు. చదివారు. దినావసానేథ సరోజయోని సుషుప్తి అవును కామస్వైతం నిగల్యే ఉంది కదా, లెక్క కరెక్ట్. పెడితే అట్లా వచ్చింది. అదే ఉపజాతికి ఉంది. అదే అవును మీరు చెప్పింది అదేనండి. నేను నేనేమన్నాను అది ఇప్పుడు మన అండర్స్టాండింగ్ ఎక్కడ ఇదిగా ఉందో ఒకసారి చెప్పండి. నేను లేదు సార్, అది నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, అందుకని అడుగుతున్నాను. ఓకే. త్రిష్టుప్ అనే దాన్ని ఛందస్సు అంటారండి. ఛందస్సు అనే దాంట్లో అక్షరాలన్నీ సేమ్ ఉంటాయి. ఆ అక్షరాల యొక్క అమరిక ఏదైతే ఉందో ఆ అమరికని వృత్తము అంటాం. అక్షరములని త్రిష్టుప్ అంటారు, అక్షరంలని ఛందస్సు అంటారు, అక్షరంలని ఏమంటారు? ఛందస్సు అంటారు. అమరికని వృత్తము అంటారు. ఆ అమరికనే మనము కొన్ని అమరికలు మాత్రం తెలుసుకుంటున్నాం. మనం చాలా అమరికలు ఉంటాయి. ఓకే, అందులోపల 3 అమరికలు తెలుసుకున్నాం మనం. ఏంటది? ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర, ఉపజాతి. ఈ మూడింటిని కూడా త్రిష్టుపు ఛందస్సు అనే అంటారు. ఈ మూడింటిని కూడా ఏమంటారు? ఛందస్సులో కలుపుకుంటే త్రిష్టుపు ఛందస్సు. ఛందస్సులు 26. ఇప్పుడు 26 ఛందస్సులు దాటిన వాడు ఎవడు లేడు. 26 అక్షరాలు ఒక లైన్ లో 26 అక్షరాల కంటే ఎక్కువ ఉండవు. ఒక అక్షరం ఉంటే ఏం ఛందస్సు అంటారు, 2 అక్షరాలు ఉంటే ఏం ఛందస్సు అంటారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. 6, 7, 8, 9, 10, 11, 12 అక్షరాలు ఉన్నటువంటి ఛందస్సులని సూర్యుడు గుర్రాలు అంటారు అని చెప్పేసి మనం ఈ రోజు తెలుసుకున్నాం. ఓకేనా? ఇవాళ తెలుసుకుంటే ఒక ఛందస్సులో ఉన్నటువంటి అక్షరముల లేదా గణముల యొక్క అమరిక మార్పు ద్వారా మనకు వృత్తములు ఏర్పడతాయి. అక్షరాలు అన్నీ ఉన్నప్పటికీ కూడా వాటి ట్యూన్ మారుతుంది, వాటి యొక్క గణములు మారిపోతాయి. ఇంద్రవజ్ర లోపల ఏమొచ్చింది? తత జ గగ అని వచ్చింది. అదే మీరు ఉపేంద్ర వజ్రాల్లోకి వచ్చేసింది జత జగ గ అని వచ్చింది. ఉపజాతిలోకి వెళ్ళేసరికి ఏమైంది? ఒక లైను ఇంద్రవజ్ర, తర్వాత లైన్ ఉపేంద్ర వజ్ర, ఒక లైన్ ఇంద్రవజ్ర, తర్వాత లైన్ ఉపేంద్ర వజ్ర. అక్షరాలు అన్నింటిలోనూ సేమే, కానీ గణముల అమరిక మారుతుంది. తత జ గ గ బదులుగా జత జ గ గ లోకి మారింది ఇంద్రవజ్ర నుంచి ఉపేంద్ర వజ్రకు వచ్చేసరికి. ఇంకెవరికైనా అర్థం కాని వాళ్ళు ఉంటే అడుగుతారండి సార్. అది 6 అక్షరాలు ఉన్నది ఏమో గాయత్రి ఛందస్సు అండి. 6 అక్షరాలు ఉంటే దాన్ని గాయత్రి. 7 అక్షరాలు ఉన్న వేదంలో వాడతారు. 7 నుంచి మొదలెట్టి 6ది కూడా వేదంలో వాడతారు. గాయత్రి ఛందస్సును కూడా వేదంలోనే వాడతారు. మొదటి 5 ఛందస్సులని మనము వాడము, తక్కువగా వాడతారు. మొదటి 5 ఛందస్సులు ఏవైతే ఉంటాయో ఉక్త, ప్రత్యుక్త, మధ్య, ప్రతిష్ట, సుప్రతిష్ట అనేవి ఏవైతే ఉంటాయో వాటిని మనం వాడము. మనం వాడే ఛందస్సు పేర్లు గాయత్రి ఛందస్సు. గాయత్రి ఛందస్సు అంటే 6, 6, 6, 6. గాయత్రి తర్వాత జియు అంటే ఉష్ణిక్ ఛందస్సు వస్తుంది. ఉష్ణిక్ ఛందస్సు లోపల 7, 7 ఉంటాయి. 7, 7, 7, 7. తర్వాత 7 తర్వాత 8 అంటే 8 అంటే అనుష్ఠుప్ ఛందస్సు. 8 అక్షరాలు, 8 అక్షరాలు, 8 అక్షరాలు, 8 అక్షరాలు. 8 తర్వాత వచ్చిన దాన్ని బాగా ఎక్కువ ఉంది అంటారు. అంటే 3 గణాలు, గొప్ప గణాలు కాబట్టి బృహతి చాలా గొప్పది అన్నమాట. బృహతి దాని లోపల 9. ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ వైదికను లౌకిక అంటే అవే డిఫరెన్స్ ఏంటండి? ఇది మనము 2-3 సార్లు చెప్పుకున్నాము, అయినా కూడా మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. వైదిక అంటే వేదాలలో వాడే వాటిని వైదిక అంటారు. వేదాలలో అంటే ఏంటి? మనకు ఋగ్వేదములో వాడే మంత్రాలు, ఇంకా ఎక్కడైనా ఋగ్వేద మంత్రాలను కొన్నిటిని అధర్వణ వేదంలో కూడా వాడతారు. ఈ మంత్రాలన్నింటిలో కూడా మనము
ఇవి ఈ 7 ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి గాయత్రి ఛందస్సు, ఉష్ణిక్ ఛందస్సు, అనుష్టుప్ ఛందస్సు, బృహతి ఛందస్సు, పంక్తి ఛందస్సు, త్రిష్టుప్ ఛందస్సు, జగతి ఛందస్సు అని ఏవైతే చెప్పుకుంటామో వీటినే వాడతారు, ఇంకా వేరే వాటిని వాడరు. ఇక తర్వాత లౌకిక ఛందస్సు అంటే ఇప్పుడు మీరు ఒక కావ్యం రాయాలనుకున్నారు, కాళిదాసు గాని, లేకపోతే భారవి గాని, లేకపోతే మాఘుడు గాని, ఇలా వీళ్ళందరూ ఏం చేశారంటే రకరకాల ఛందస్సులు వాడారు వాళ్ళు. ఈ అనుష్టుప్ త్రిష్టుప్ ఇలాంటివి 6 కాకుండా వాళ్ళు ఎన్ని పడితే అన్ని వాడారు అన్నమాట. నారాయణీయం రాసినటువంటి నారాయణ భట్టాద్రి లౌకిక ఛందస్సు అంటారు వాడిని. లౌకిక ఛందస్సు అంటే ఏంటి? లోకంలో ఇతర కవులు ఉపయోగించే కావ్యాల కోసం వాడేటటువంటి ఛందస్సు. వైదిక ఛందస్సు అంటే ఏంటి? వేదాలలో ఉపయోగించేటటువంటి అమరిక. ఓకే, ఇంకా కూడా ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. ఆవిడ మీ అందరి కోసమే అడిగారు, ఆవిడకి వచ్చి ఇవన్నీ మీకు తెలియదని అడిగారు ఆవిడ. కాబట్టి ఇంకా కూడా ఎవరైనా అర్థం కావాలంటే అడగండి. అందరికీ ఇది ఎవరు ఒకళ్ళు అడిగితే వాళ్ళకే జవాబు కాదు, ఇప్పుడు అందరికీ జవాబు ఇది. క్లియర్? దూసుకుపోదామా ముందుకి? ఇవాళకి ఆపేయమంటారా? ఎక్కువైందా? ఇవాళ ఒక ఛందస్సు నేర్చుకున్నాం కదా, చాలా చాలండి. సార్ ఇంకా ఒక్కసారి continue యతి చెప్పండి సార్. యతి అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లు తెలుగులో అయితే ఫిక్స్డ్ ఉంటుంది, మరి ఈ వృత్తాల్లో అనేది ఫిక్స్డ్ ఉండదా సార్? ఇప్పుడు ఉత్పలమాల వృత్తాల్లో అంటే ఎపిస్థానం 10 ఉండాలి, చెంపకమాల అంటే 11 ఉండాలి, అలా ఉంటుంది కదా మరి. ఇందులో ఉండదు. సంస్కృతంలో చాలా సింపుల్ గా ఉంటుంది. సంస్కృతంలో ఏంటంటే యతి అంటే బ్రేక్ అంటారు. రాసుకోండి. యతి అనగా, రాసుకోండి అందరూ, యతి అనగా విరామము. సంస్కృతంలో యతి అనగా విరామము. విరామము అనేదాన్ని ఇప్పుడు మీరు అందరూ నారాయణీయంలో నేర్చుకుంటున్నారు కదా హరిత దగ్గర, అదే అన్నమాట ఆ విరామం. ఆ విరామము ఖచ్చితంగా ప్రతి గ్రామర్ లో మెన్షన్ చేస్తారు. ఇప్పుడు మనం మెన్షన్ చేసినటువంటి ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర ఇవి ఏవైతే ఉన్నాయో వీటి లోపల మరి యతి ఎక్కడుంది సార్ అని. యతి ఎక్కడుందో తెలుసా? పదం యొక్క అంతము. అంటే లోకాభిరామం రణరంగ ధీరం బ్రేక్, రాజీవ నేత్రం రఘువంశ నాథమ్మ, రఘువంశ నాథమ్మ, ఓకే, రాజీవ నేత్రం రఘువంశనాథం, ఓకేనా. కారుణ్య రూపం కరుణావతారం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే. అలా బ్రేక్ ఎక్కడెక్కడ ఇచ్చారో దాన్ని యతి అంటారు. అంటే జనరల్ గా పాదం ఎండ్ అయిపోయిన తర్వాత పాదం యొక్క అంతంలో యతి ఉంటుంది. రాసుకోండి యతి, రాసుకోండి యతి అనేది త్రిష్టుప్ ఛందస్సుకు పాదం యొక్క చివర అని చెప్పి రాసుకోండి. యతి అనగా విరామము, ఇది పాదం యొక్క చివర ఉంటుంది అని చెప్పి రాసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ మీరు చెప్పిన శ్లోకాలన్నీ ఎవరైనా గ్రూప్ లో పెడితే బాగుంటుందండి. అవును, పెట్టండి ఎవరైనా గ్రూప్ లోపల. ఎవరు ఇప్పుడు అడిగింది? ఎవరు? ఉష గారా? అవునండి. మీరే పెట్టాలి, ఇంటర్నెట్ లో వెతికి పెట్టాలి. ఇప్పుడు మీరు రాధిక పెడతారు. సార్ ఆల్రెడీ గ్రూప్ లో రజనీ మేడం ఒకటి గ్రూప్ లో పెట్టారు సార్. ఒకటి పెట్టారు సార్ రజనీ మ్యామ్. ఇంకెవరైనా వీలున్న వాళ్ళు పెట్టండి, ఇంకెవరికి వీలైతే వాళ్ళు పెట్టండి, సరేనా. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. క్లాస్ ఇక్కడ ఆపేద్దాం, 10 అయింది కదా. ఇంకా నేను వాళ్ళ జగతి మేము జస్ట్ ప్రాక్టీస్ కోసము లఘువులు గురువులు కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తున్నామా లేదా అని చేస్తున్నాం కొన్ని శ్లోకాస్. అయితే భగవద్గీతలో కార్పణ్య దోషోపహత స్వభావ అది చేసాము. ఫస్ట్ లైన్ కి కరెక్ట్ గా వస్తుంది, సెకండ్ లైన్ మగడంతో స్టార్ట్ అవుతుంది సార్ అది. కానీ అది నేను ఎక్కడో చూసాను, ఇంద్రవజ్ర అని. అదొక్కటి ఒకసారి పంపించండి, నాకు ఒక్కసారి పంపించండి, నేను అది చూసి షూర్ సార్, నేను చేసి పంపిస్తాను మీకు. అండ్ ఇలాగే అనుష్టుప్ ఛందస్ కి కూడా వివిధ వృత్తాలు ఉంటాయా సార్? ఎస్ అన్ని నేర్చుకుంటాం మనం. అనుష్టుప్ ఛందస్సు నేర్చుకుంటాం, గాయత్రి ఛందస్సు, తను మధ్య, శశిరేఖ, శశివదన ఇవన్నీ నేర్చుకుంటాం, విద్యుల్లేఖ అన్ని నేర్చుకుంటాం మొత్తం. అంటే పేర్లు కూడా ఎంత బాగున్నాయంటే మంచి అమ్మాయిల పేర్లు పెట్టినట్టుగా అనిపిస్తాయి. చాలా బాగున్నాయి, మంచి పేర్లు పెట్టారు. అసలు ఇది మన ఈయనకి ఫేవరేట్, ఆయనకేంటి శ్రద్ధర, పైనుంచి కింది వరకు మాల. ఆయన పేరు నారాయణ భట్టాద్రి గారు. అన్ని నేర్చుకుంటాం మనం, అవన్నీ నేర్చుకుంటాం. ఇంపార్టెంట్ అన్ని కవర్ చేస్తాను. ఓకే సార్. నారాయణీయంలో అయితే ఎంత చక్కగా అన్ని క్లియర్ గా వస్తున్నాయి. భగవద్గీతలో ట్రై చేస్తుంటే కొన్ని శ్లోకాస్ కి మాకు అర్థం అవ్వట్లేదు, ఎక్కడ తప్పు చేస్తున్నామేమో అని డౌట్ వస్తుంది. ఓకే చూస్తాను నేను, తప్పకుండా పంపించండి.
ఒకవేళ రాలేదు అంటే ఇక అంతే, ఆయన వేదవ్యాసుడు రాశాడు కాబట్టి ఇక అంతే, దట్స్ ఇట్. వేదాలలో ఉన్న వాటిని అంటే ఏంటంటే వీ హ్యావ్ వెరీ లిటిల్ కంట్రోల్. ఎందుకంటే ఇప్పుడు జనరల్ గా నేను ఇందాక ఒక మాట చెప్పాను, బహుశా అందరికి గుర్తునే ఉంటుంది. జనరల్ గా 4 పాదాలు ఉంటాయి కదా, 4 పాదాలు ఉన్నా కూడా ఏమవుతుందంటే వేదాలలో 3 పాదాలు 5 పాదాలు కూడా ఉంటాయి. సో వేదాలలో ఉన్న వాటిని మనం మార్చడానికి వీలేదు, కవులు తప్పు చేయకూడదు. జనరల్ గా ఏమైపోయిందంటే మనకు ఈ గ్రామర్ నియమాలు ఇవన్నీ వచ్చే టైంకి ఏమైపోయిందంటే ఈ పాణిని గారు అన్ని ఫిక్స్ చేసి పెట్టేసి సంస్కృతంలో ఇంతకంటే మారకూడదు అని. నేను ఇంతకు ముందు మీకు ఒక రోజు చెప్పాను, దాన్ని ఏమంటారు, ఉపసర్గల గురించి చెప్పాను. మీకు 4-5 క్లాసులు చెప్పాల్సి వచ్చింది నేను ఉపసర్గలు, ఎందుకంటే ఉపసర్గలను మించిన గొప్ప గ్రామరు ఇంకా సంస్కృతంలో లేదు. సంస్కృతంలో టఫెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉపసర్గలు. ఎందుకు ఇంపార్టెంట్? ఉన్న 22 ఉపసర్గలే, కానీ ఎన్ని నేర్చుకుంటాను తెలుసా, అందులో ఎన్ని పదాలు మారిపోతాయి, ఎన్ని పదాలు కలుపుకుంటూ వెళ్తాం, కోట్ల కొద్ది పదాలు. ప్రపంచంలో ఏ భాషలో లేనటువంటి సౌకర్యం మనకు సంస్కృతంలో ఉంది. అయితే ఉపసర్గలు వేదాలలో ఒక రకంగా ఉంటాయి, వేదాలు పురాణాలలో ఒక రకంగా ఉంటాయి. ఇప్పుడు రాసే వాటి లోపల నియమం పెట్టేశారు ఆయన. ఉపసర్గ అనేది ఎక్కడో పోయి లాస్ట్ లోపల వెతుక్కోవాల్సిన కర్మ మాకు పట్టలేదు, ఉపసర్గ అనేది పదంతోనే యాడ్ చేసేసేయాల్సిందే అని చెప్పేశారు. సో కాబట్టి ఇక లౌకిక సంస్కృతంలో ఎవడు రూల్ తప్పడానికి వీల్లేదు. అదే విధంగా ఇంకా చాలా ఉంటాయి. ఉదాహరణకి పద్య గద్య నియమాలు, చంపు నియమాలు ఉంటాయి కదా. పద్య నియమాలు గద్య నియమాలు 2 కలిపితేనే చంపు నియమాలు. కానీ తర్వాత ఏమైందంటే అసలు గద్య కావ్యాలు వచ్చిన వాటి మాటను పక్కన పెట్టేస్తే అన్నిటి చంపు కావ్యాల్లాగా చేసి పారేశారు. ఓ పద్యము దాని కింద డిస్క్రిప్షన్, ఒక పద్యము దాని కింద డిస్క్రిప్షన్, ఒక క్లియర్ కట్ నియమాలు కొన్నిటి విషయంలో పాటించరు ఇప్పటి కవులు చాలా మంది కూడా. ఇప్పటి కవులు అంటే నేను చెప్తున్నది కాళిదాసు తరం నుంచి తీసుకొచ్చి నిన్న మొన్న మనకు రాసినటువంటి కవుల వరకు కూడా, సంస్కృత కవులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా చాలా వరకు నియమాలు పాటించారు. ఎందుకంటే నియమాలు పెట్టుకుంటే గానీ భాష నిలబడదు అన్న విషయం వల్ల వాళ్ళు అలా చేశారనమాట. ఇవన్నీ కూడా భాషని కాపాడడానికి వచ్చినవి. ఇప్పుడు మీరు తీసుకున్నట్టయితే ఈ ఛందస్సు లేకపోతే, ఇవన్నీ లేకపోతే మీరు గ్రామర్ ఎలా చదువుతారు? ఇప్పుడు మీరు వేదాలన్నీ కూడా ఆ మంత్రాలు, ఆ అక్షరాలు, నియమాలు, ఆ స్వర నియమాలు ఇవన్నీ కూడా మీకు కరెక్ట్ గా లేకపోతే ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చదువుతాడు. ఉదాహరణకి మేము ఇప్పుడు మా నమస్తే సదా వత్సలే మాతృభూమి ఉంటుంది కదా, ఒక్కొక్క రకంగా చదువుతూ ఉంటాం. ఎంత నేర్చుకున్నా కూడా ఎంతో కొంత తప్పు చేస్తాం. కానీ వేద మంత్రాలు తప్పు చేయడానికి వీల్లేదు. ఎన్నిసార్లు చదివినా, నిద్రలో లేపి అడిగినా కూడా ఒకే రకంగా ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత స్వరాలు, ఆ బ్రేక్స్, ఇవి అద్భుతంగా ఒకే రకంగా చదువుతారు. భాషను కాపాడడానికి తీసుకొచ్చిన నియమాలు, శిక్ష, వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, జ్యోతిష్యము, ఇవన్నీ కూడా ఏంటంటే మనకు దాన్ని సరిగా కాపాడుకోవడానికి వచ్చినటువంటివి అన్నమాట. సో అలా కాపాడుకోవడానికి ఈ నియమాలు ఇవన్నీ కూడా పెట్టి తీసుకొచ్చారు. ఇప్పుడు వాటిని పాటిస్తేనే వాళ్ళు ఇదవుతారు. ఇప్పుడు అదే వేదవ్యాసుడికి ఆ నియమం లేదు, ఆయన ఎలా పడితే అలా రాయగలడు. చిరంజీవి ఆ సినిమా లోపల వాడిని తెలుగులో మాట్లాడాలి లేకపోతే మేము కొడతామని చెప్పేసి అంటాడు కదా. వాడిని కొడితే ఇదేంటి నువ్వు సార్ మీరు ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే వాడిని చెంప మీద కొట్టేసి నువ్వు మాట్లాడడానికి లేదు, ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి అంటాడు అనమాట. సో అట్లాగా వేదవ్యాసుడు ఏమన్నా చేయొచ్చు. బట్ ఎనీవే నాకు ఆ శ్లోకం పంపించండి, నేను ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్ అండ్ లెట్ యు నో. షూర్ సార్, థ్యాంక్ యూ. ఆపుకుందామా ఇవాళకి? అందరూ ఏకాదశి ఇవాళ బాగా పోయింటారు. గురువు గారు మీకు పెట్టాను కరార విందేనా శ్లోకం, గ్రూప్ లో పెట్టండి. నాకు గ్రూప్ మీరే పెట్టేసేయండి. యాక్సెస్ లేదు. పెట్టాను ఆల్రెడీ. పెట్టారా? ఉంది, జనరల్ గా అందరికి యాక్సెస్ ఉంటుంది. ఆ తర్వాత ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను. ఈ మధ్య గ్రూప్ లోపల నిన్న రాత్రి ఒక 10-15 మంది నార్త్ ఇండియన్స్ జాయిన్ అయ్యారు. ఒక్క పేరు కూడా మన పేరు లేదు. నేను గ్రూప్ యొక్క లింక్స్ మార్చేస్తున్నాను. సో కొద్దిగా చూస్తూ ఉండండి మీరు కూడా. ఎవరైనా కూడా అట్లా అంటే మనకు తెలియని వాళ్ళు కానీ ఎవరైనా జాయిన్ అవుతే వెంటనే రిపోర్ట్ చేయండి. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే మీరు తెలియని గ్రూపులలో ఏ గ్రూప్ లో కూడా జాయిన్ అవ్వద్దు. పొరపాటున మీరు ఏ గ్రూపులలో అయినా యాడ్ అయినా ముందు డిలీట్ అయిపోండి. ఇక్కడని కాదు, అది వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే మీకు తెలిసిన వాళ్ళు యాడ్ చేసే గ్రూపులలో మాత్రమే మీరు యాడ్ అవ్వండి. అంతేగాని ఇప్పుడు వాట్సాప్ లోపల అయితే మనం లిమిట్ కూడా చేయొచ్చు. నాకు ఇన్విటేషన్ వచ్చి నేను డిసైడ్ చేసుకుంటాను గ్రూప్ లో జాయిన్ అవ్వాలా లేదా అని. అలాగే జాయిన్ అవ్వండి. పొరపాటున వేరే గ్రూప్లలో జాయిన్ అవ్వద్దు. తెలియని లింక్స్ ని ఇది చేయకూడదు. తర్వాత ఇంటర్నెట్ నుంచి కాపీ పేస్ట్ చేసిన లింకులని మన గ్రూప్ లో పెట్టకూడదు. ఇంటర్నెట్ నుంచి ఎంత మంచిదైనా సరే మీరు స్క్రీన్ షాట్ పెడితే నేనేం అనుకోను.
అది కూడా చూడండి. అక్కడ కూడా మనకు వీలైనంత వరకు, ఎందుకంటే అడ్మిన్స్ మీద పడుతుంది. మీరు ఏదన్నా తప్పు చేస్తే అడ్మిన్స్ కి ఇది అవుతుంది. ఎక్కడైనా కూడా మనకు కాపీ రైట్ ఇష్యూస్ కానీ అవి కానీ వచ్చినా ఇంకేమన్నా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే రాకపోవచ్చు, వస్తే ఏం చేస్తాం. కాబట్టి మన గ్రూప్ లో వాళ్ళకి సంబంధం లేనివి ఏవి కూడా పెట్టకండి. ఏది పెట్టకండి, ఏ లింక్ పెట్టకండి. ఎంత మంచిదైనా కానివ్వండి, మీకు గుండె ఇదైపోయినా సరే, నీరైపోయినా ఇంత మంచి లింక్ పెట్టకుండా ఎలా ఉండాలి అని అనిపించినా సరే పెట్టకండి. లేదా నాకు కానీ మిగతా అడ్మిన్స్ కు కానీ పెట్టి అడగండి, ఇది నేను పెట్టచ్చా గ్రూప్ లో అని. లేదా వాళ్ళకే పంపించండి, వాళ్ళ అవసరం వస్తే పెడతారు. కానీ అలాంటివి పెట్టకండి. ఇలాంటివి ఇప్పుడు మనం చదువుకుంటున్న శ్లోకాలు ఇవన్నీ కూడా జనరల్వి, ఇవి ఎవరు పెట్టినా ఏం కాదు. అండ్ మీరు పొరపాటున వేరే వాళ్ళ లింక్స్ క్లిక్ చేయొద్దు. మీరు కూడా మీకు తోచిన లింక్స్ ఇందులో పోస్ట్ చేయొద్దు. ప్రతి లింక్ వెనకాల కూడా ఒక వైరస్ ఉంటుంది. ఒక సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ గా మాట్లాడుతున్నా నేను, మీ గురువు గారు లాగా మాట్లాడటం లేదు. ఏంటంటే దాన్ని ట్రోజన్ హార్స్ అంటారు. అది మీకు అది ఏం చేస్తుందంటే దాని వెనకాల ఒక హిడెన్ వైరస్ ఉంటుంది. ఆ వైరస్ కంప్యూటర్లలోకి వెళ్ళిపోవడము, మీ అకౌంట్స్ ని డిలీట్ చేయడము, మీ కంప్యూటర్ లో కూడా వెళ్ళిపోయి వేరే అప్లికేషన్స్ కూడా అటాక్ చేయడము, మీ మొబైల్స్ లో ఉన్న వేరే యాప్స్ ని అటాక్ చేయడము, అక్కడ దాక్కుని ఉంటుంది. అది దాక్కునుండి అవసరం వచ్చినప్పుడు మీ కంప్యూటర్ ని ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి వాడుతుంది మీకు తెలియకుండా. సో మీరు దొరకపోతారు. మీ మొబైల్లో ఇదేంటండి నన్ను టెర్రరిస్ట్ అంటారు, నాకు శ్రీనివాస్ గారు 60 ఏళ్ళు వచ్చాయి, నేనేం టెర్రరిజం చేస్తానండి, కనీసం కదలలేను కూడాను అన్నారనుకోండి, కుదరదు. మీ మొబైల్లో ఉంది అంటే మిమ్మల్ని కాకపోతే మీ వాడిని పట్టుకుపోతారు. అలా అయితే సరేనండి, అలా అయితే సంతోషం, ఆయన్ని పట్టుకెళ్తే ఏమిటో ఆ దేవుడు నన్ను తీసుకెళ్ళడు, ఆయన్ని తీసుకెళ్ళడు అని అలా అది వేరు. సో చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు కూడా పొరపాటున కూడా మీకు డబ్బు ఇస్తామని కానీ, లేకపోతే పార్ట్ టైం జాబ్స్ చేస్తామని కానీ, లోన్స్ ఇస్తామని కానీ, ఇట్లాంటివి కానీ ఎట్టి లింక్ ని దీన్ని మీరు ఎంతసేపు మన గ్రూప్లలో ఫార్వర్డ్ చేయకండి. మన గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి. మన గ్రూప్ లో కూడా నేను అన్ని గ్రూపుల్లో లింక్ పెడతాను. మళ్ళీ నాకు టైం దొరకగానే అన్నింటిని డిలీట్ చేసేస్తూ ఉంటాను. వీలైనంత వరకు ఎప్పటికప్పుడు డిలీట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా కూడా ఒక్క లింక్ వెళ్ళినా దాంట్లోంచి మళ్ళీ మన గ్రూప్ లో జాయిన్ అయ్యి మన గ్రూప్ ను కూడా పాడు చేసేటటువంటి అవకాశం ఉంది. అందరూ కాస్త ఓపిక పట్టండి, ఆలోచించండి. ఎవరు కోపం తెచ్చుకోవద్దు, బాధపడద్దు. సార్ నేను గ్రూప్ లో మెసేజ్ పెట్టగానే డిలీట్ చేశారంటే నాకు మీ మీద ఏం కోపం లేదు. మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు తెలియదు, నాకు ఒక్కళ్ళని చూడలేదు నేను ప్రత్యక్షంగా. సో కాబట్టి నేనేమంటున్నానంటే దయచేసి ఆ సివిఆర్టీని అర్థం చేసుకోవాలని ఒక మనవి. ఓకేనా? వండర్ఫుల్. రేపు మళ్ళీ మన ఫేవరెట్ అండ్ మోస్ట్ టఫ్ మళ్ళీ దశశ్లోకి మళ్ళీ రేపు స్టార్ట్ అవుతుంది. రెండవ శ్లోకం మనం చెప్పుకోవడానికి ఉపక్రమించుకున్నాము. చూద్దాం, రేపు రెండవ శ్లోకం కంప్లీట్ చేసుకోవడానికి కొద్దిగా కష్టమవుతుంది. కాబట్టి గత వారం చెప్పినవి మళ్ళీ చూడండి. ఇదేదో మహాభారతం లాగా తర్వాత భజగోవిందం లాగా సులువైనవి కాదు. రేపటి క్లాస్ కొద్దిగా కష్టమైనది ఉంటుంది కాబట్టి కాస్త ప్రిపేర్ అయ్యి వస్తే మీకే సంతోషంగా అలవాటు చేసుకోగలుగుతారు. ఓకేనా? ఈ రోజు తరగతి ఇక్కడికి ముగించుకుందామా? ప్రాక్టీస్ చేసుకోండి ఘన విభజన. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ వారం రోజుల పాటు ఇంద్రవజ్ర, ఉపేంద్ర వజ్ర, ఉపజాతి ఈ మూడే ప్రాక్టీస్ చేయండి. ఇంటర్నెట్ లో ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తే తప్పులు పోతాయేమో అని నాకు భయం, అందుకోసమని ఇంటర్నెట్ లో కొట్టేసేయండి. ఏ వస్తే అవి తీసుకోండి, ఘన విభజన చేస్తూ ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? నారాయణీయం చాలానే ఉన్నాయి సార్, ఉపేంద్ర వజ్ర ఇవి. నారాయణీయం అసలు బెస్ట్. హరితాన్ని అడగండి, కావాల్సిన ఇస్తుంది. అసలు యూ విల్ గెట్ లాట్ ఆఫ్ కరెక్ట్. మీరు అంటే నారాయణీయం అయితే బెస్ట్. అసలు అందులోపల మీరు ఇప్పటి వరకు 15-20 దశకాలు అయిపోయి ఉంటాయి కదా, అందులో ఆల్రెడీ నారాయణీయం నేర్చుకున్న వాళ్ళైతే వేరే అవి కూడా తీసుకొని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. బ్యూటిఫుల్ గా మీకు అర్థమైపోతాయి ఘన విభజన. కానీ ఖచ్చితంగా గ్రూప్ లో ప్రాక్టీస్ మటుకు చెయ్యండి. ఒక్కసారి పెన్ను పేపర్ పెడితే ఇక మర్చిపోయే అవకాశం లేదు. ఇప్పుడు నాకు కూడా మీతో మాట్లాడుతుంటే నాకు ఎప్పుడెప్పుడో నేర్చుకున్నవన్నీ కూడా జ్ఞాపకం వస్తున్నాయి. మేబీ చిన్న చిన్న ప్రొనౌన్సియేషన్స్ తప్పు చేస్తున్నా, మిగతావన్నీ కూడా జ్ఞాపకం. ఓకేనా? అందరూ కూడా పడుకోండి. అందరికీ కూడా తొలి ఏకాదశి. చెప్పండి ప్రసన్న గారు. కొత్త గ్రూప్స్ వస్తున్నాయి సార్, ఇట్లా కొత్త గ్రూప్ లో మా నంబర్ యాడ్ అయిపోయి కొత్త గ్రూప్స్ టెలిగ్రామ్ లో, వాట్సాప్ లో ఇవి బాగా ఎక్కువ జరుగుతున్నాయి ఈ మధ్య కాలంలో. నేను చెప్తున్నది ఒక 3 months గా బాగా జరుగుతున్నాయి అన్ని గ్రూపులలో. టెలిగ్రామ్ గానీ, వాట్సాప్ గానీ, ఎక్కడైనా గానీ మీరు యాడ్ అవ్వగానే వెంటనే అందులోంచి బయటకు వచ్చేసేయండి. ఏం లేదు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేయలేరు. కానీ మీరు ఆ గ్రూపులలో ఏమైనా లింకులు అని క్లిక్ చేసినా, ఇంకేమన్నా అయినా రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే మొబైల్ బ్యాంకింగ్ అలవాటు. వాళ్ళు ఏం చేస్తారు, ట్రోజన్ హార్స్ అందులో పెడతారు. పెడితే ఏమవుతుంది, ఆ ట్రోజన్ హార్స్ తోటి వాడు మిమ్మల్ని చూస్తూ ఉంటాడు. కీ లాగర్స్ అని ఉంటాయి, అవి మీరు ఎంటర్ చేస్తున్న కీలు, స్వైప్స్ అన్ని కూడా ట్రాక్ చేస్తాయి. సో ఇది చాలా సులువు. అది కాక ఏమవుతుంది,
మీ మొబైల్లో కెమెరాని ఆన్ చేయొచ్చు ఒక చిన్న వైరస్ పెట్టి. కాబట్టి ఏంటంటే వీలైనంత వరకు అటువంటి గ్రూపులోంచి వెంటనే వెళ్ళిపోండి. మీకు తెలియని వ్యక్తులు ఉంటే బ్లాక్ చేసేసేయండి. లింకులు ఏ లింకు కూడా మన గ్రూప్లలో పెట్టకండి. అండ్ ఎవరో ఒకళ్ళు తప్పు చేస్తే గుర్తుంచుకోండి, అందరూ ఇంపాక్ట్ అవుతారు. ఆ విషయం గురించి మీ అజాగ్రత్త వల్ల మీరు వేరే వాళ్ళకు కూడా ప్రమాదం కల్పిస్తున్నారని గుర్తుంచుకోండి. పొరపాటున కూడా మీకు ఎంత నచ్చినా సరే మెసేజ్లను దయచేసి ఫార్వర్డ్ చేయకండి. చెయ్యాలనుకున్నా కూడా నాకు ఆ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్స్ కు పంపించండి, ఇది నన్ను చేయమంటారా అని. లెట్ దెమ్ టేక్ ద కాల్, బట్ యూ డోంట్ ఫార్వర్డ్. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ లోంచి ఇప్పుడు శ్లోకాలు అవి డౌన్లోడ్ చేస్తే మీకు ఏం కాదు, కానీ అది మీరు అక్కడి నుంచి లింక్ డౌన్లోడ్ చేసి పెట్టారనుకోండి, 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే కాపీరైట్ ఇష్యూస్ ఉంటే తప్పు, అది లేదు జనరల్ పబ్లిక్ ఉందనుకోండి ఏం ప్రాబ్లం లేదు, అలాంటి వాటికి పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మీరు చెక్ చేసిన లింక్స్ అయితే మాత్రమే పెట్టండి. రెండోది ఏంటంటే కాపీరైట్ ఇష్యూస్ ఉండకుండా ఉండాలి, అండ్ ఆ లింక్ లో మాల్వేర్ ఉండకుండా ఉండాలి, వైరస్ బాంబ్స్ ఇవన్నీ ఉండకుండా ఉండాలి. కాబట్టి అనాలిసిస్ చేయడం కష్టం. కాబట్టి మీకు మన అన్నిట్లలో ఈ శ్లోకాలు అవి పర్వాలేదు, శ్లోకాలు చాలా వరకు కావు. ఇంకా అందరూ కూడా ఘన విభజన ప్రాక్టీస్ చేస్తారు. వచ్చే వారము మరిన్ని నేర్చుకుంటాం. వీలైతే 2-3 వారాలలో చేసుకుంటాం. వచ్చే వారమే పూర్తవుతుంది అనుకున్నాము, కానీ మరో 2-3 వారాలు పట్టేటప్పుడు నారాయణీయంలో ఉన్నటువంటి వృత్తాలన్నీ కూడా శుభ్ర. సార్ మీకు కూడా ఏకాదశి శుభాకాంక్షలు సార్. ఉపవాసం ఉన్నారా సార్? ఉపవాసం లేను, కానీ మంచి పనులు ఇవాళ చాలా మంచి పనులు చేశాను. అవి చాలా మంచి పనులు చేశాను. వరకు కూడా బిజీగా ఇంకా ఎదురండి బయట డ్రెస్ వేసుకున్నాను నేను. ఇంకా ఇలా వచ్చేసి పడిపోయాను, ఇంకా అసలు శరీరంలో ఓపిక లేదు. సో అన్ని చేసి వచ్చామన్నమాట. మంచి పని చేయాలి అంతే. ఏకాదశి కానీ పండుగ రోజు కానీ, నాకు పండుగ రోజు అంటే మంచి పని చేసిన ప్రతిరోజు నాకు పండుగ అంతే. ముఖ్యంగా ఇప్పుడు దినాలలో ఇంకో 2 మంచి పనులు ఎక్కువ చేయాలి ఆశిస్తాను. సో అవకాశాలు కూడా దొరుకుతున్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.